చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి మీ పిల్లలతో ముఖాముఖిగా మీరు మాట్లాడారు. మరికొన్ని సంగతులు అందించండి. మీ దయలో మీ కృపలో తండ్రి, వాక్యానికి లోబడి ఎలాంటి మాటలు మాట్లాడాలో ఎలాంటివి మాట్లాడకూడదు తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహించండి. ఎవరునూ శ్రోతలుగా కూర్చొని ఉండిపోక వారి వ్యక్తిగత జీవితాల్లో ఏ సంగతులు అవసరమో తండ్రి, వినబడుతున్న సంగతులకు లోబడి తన ఈ మాటను గౌరవించి కుటుంబాలని, సంఘాలని, వారి వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతున్నాను దేవా. అంటే ఈ కష్టం, ఈ ప్రయాస కొందరినైనా తండ్రి నూతన ఆత్మలను సంఘానికి చేరుస్తారని కోరుతూ, వీరి కష్టానికి ప్రతిఫలం ఎవరైతే తండ్రి కష్టపడ్డారో వారికి పరమందును ఇలలోను తండ్రి తగిన ఫలములు అనుగ్రహిస్తారని అర్థిస్తూ, ఈరోజు కొత్తగా వింటున్న వారు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడతారని ఎదురు చూస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నా వాయిస్ క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న మోగదే ఇదేంటి ఉందా? ఇలా అండి. ఓకే, రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి సుమారు 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన జన సమూహమును కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. జాతక విందాం. గతించిన రాత్రి ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా తన భక్తుల పట్ల ఎటువంటి ప్రవక్తన కలిగి ఉంటాడో గతించిన రాత్రి మనం చూసాం. ఒక భయంకరమైన మనుషులంటే పడని సాతాను వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఎవరైతే ఉన్నాడో మనుషుల మీద వాడు ఎప్పుడూ నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఎవరింట్లో ఏం జరుగుతుందో, ఏ ఇదిలో ఏం జరుగుతుందో, ఎవరి పరిస్థితులు ఏంటో వాడు అటు ఇటు తిరుగుతూ ఎవరో ఒకరి మీద నేరాలు మోపుతుంటాడు. వాడి పనే అది. అపవాది అంటే అపనిందలు మోపువాడు అని. ఏదో ఒక అపవాది వేస్తాడు వాడు. అంటే అటు దేవుని దగ్గర ఆయన జరుగుతున్న భీకరమైన దూతల సభలో కూడా యోబు గారు గురించి వాడికి పూర్తిగా అవగాహన లేకపోయినా నెపాలు మోపుతున్నాడంటే వాడి బుద్ధే మీరు గుర్తుపెట్టండి, వాడు ఏదో ఒక నేరాలు మోపుతాడు. అలాంటి విషయాలు గతించిన రాత్రి మనం చూసాం. అలాంటి బుద్ధున్న వాడిని దేవుడు ఉపయోగించుకుని వాడిని పావులో ఉపయోగిస్తూ వాడి ద్వారా యోబు యొక్క జీవితాన్ని మరింత ప్రక్షాళన చేసి యోబులో ఉన్న అరకొర మచ్చలు ఏవైతున్నావో అవిటి కూడా బయటికి తీసి యోబు గారి జీవితంలో ఒక సంపూర్ణమైన నీతిని, న్యాయబద్ధమైన జీవితాన్ని దేవుడు స్థాపించాడు. ఇది రాత్రి మనం చూసాం. ఇక ఈరోజు మనం ఆలోచించబోయేది ఏంటంటే, అదృశ్య లోకంలో నేరాలు మోపుతున్నది సాతానుగాడైతే వాడికి ఏజెంట్లు చాలామంది ఇక్కడ ఉంటారు. వీళ్ళ నాలుక కుదురుండదు. వీళ్ళ మాట్లాడే కొన్ని మాటలకి కాపరాలు పోతాయి.
వీళ్ళ మాట్లాడే మాటలకి పచ్చగున్న సంఘం విడిపోయి మళ్ళీ ఒక సంఘం పెట్టుకుంటారు, చిన్న సంఘం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మాట్లాడే మాటలకి స్నేహితులు విడిపోతారు, వీళ్ళ మాట్లాడే మాటలకి సంసారాలు పోతాయి, సంఘాలు పోతాయి. వీళ్ళని ఏమంటారంటే గుర్తుపెట్టండి, ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాస్తూ ఆయన ధన్యులని కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు చూడండి. పరలోక రాజ్యము నిమిత్తము ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు రాస్తున్నాడు. పరలోక రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఇంకా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచేవారు ధన్యులు, నీతి కొరకు హింసింపబడుతున్న వారు ధన్యులు. ఇందులో ఈ పట్టికలో రాస్తూ ఒక మాట అంటున్నాడు, వీళ్ళు సువార్తలో ఉన్నారు. ఈ వ్యక్తి అయినా ఎవరైనా సువార్తలో ఉన్నారని ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళకి క్వాలిటీస్ ఉంటాయంట. కాబట్టి కొంచెం ట్రిబుల్ తగ్గించండి. వాళ్ళకి క్వాలిటీస్ ఉంటాయంట. అంటే ఏ క్వాలిటీస్ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూడండి. వాళ్ళ నీతి కొరకు అవసరమైతే ఆకలి దప్పులతో ఉంటారు తప్ప నీతి కొరకు, బాగా వినండి, నీతిని అమ్మేసుకోవడానికి ఆకలి కొరకు నీతిని తప్పరంట. వాళ్ళు దేవుని కొరకు ఎన్ని దెబ్బలైనా తింటారు కానీ, రాత్రి యోబు గారు తిన్నట్టు ఎన్ని దెబ్బలైనా తింటారు కానీ వారు మాత్రం వారి నీతిని మాత్రం విడిచిపెట్టరంట. ఇలాంటి పట్టిక రాస్తూ అని రాసుకొస్తూ ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు. దేవుని పిల్లలు ఏం చేస్తారట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మీకు ఏమర్థమవుతుంది? దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే, తమ్ముడు పొడి చేస్తుంది, కొంచెం తగ్గించు. మీ అందరికి కొంచెం ఎక్కువైనట్టు ఉంది కదా, కొంచెం తగ్గించండి, సౌండ్ అయినా తగ్గించు. ఓకే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే సమాధానపరచాలి దేవుని పిల్లలంటే. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక గంట బాగా వినాలి. ఒక గంట నేను ఇక్కడ మాట్లాడి పాస్టర్ గారితో మాట్లాడిన వెళ్ళాను అనుకోండి, ఆ గంట మాట్లాడి నేను వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారికి భక్తి పెరగాలి. ఆ గంట నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారికి ఎవడ మీదో కోపం వచ్చేస్తుంది అనుకోండి, ఈ గంట ఆయనకి ఏం చెప్పుంటాను నేను? ఎవడి కోసమో పొగోదు ఉంటాను ఇప్పటివరకు ఆయన గురించి. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు కానివారు. తమ్ముడు మైక్ మార్చాలా? మైక్ మార్చిన, పోనీ మైక్ మార్చిన, కొంచెం ఎక్కువ ట్రిబుల్ వస్తుందిగా. ఓకే, రైట్. మొత్తానికి బయటకు పోయింది ఏంటి? కొంచెం లోపల. ఓకే, రైట్. 9వ వచనం చదువుదాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. బాగా వినాలి. దేవుని పిల్లలు ఏం చేస్తారట? సమాధానపరుస్తారట. మళ్ళీ ప్రశ్న, సమాధానపరచడం అంటే బాగా వినండి, ఒక గంట ఒక వ్యక్తితో మనం మాట్లాడిన తర్వాత సమాధానపరచబడాలి. ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నానండి. పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరికి భక్తి పెరగాలి. అలా భక్తి పెరగకుండా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత అందులో ఇద్దరిలో ఎవరో ఒకరికి సంఘ పెద్దల మీద కోపం వస్తుంది అనుకోండి, ఏం మాట్లాడుకున్నట్టు? ఇద్దరు గాస్పల్ మాట్లాడుకున్నట్ట, గాసిప్స్ మాట్లాడుకున్నట్టు? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, గాసిప్స్ అనేవి ఎలా పుడతాయి? గాస్పల్ చెప్పకుండా ఏం మాట్లాడుకున్నా గాసిప్ పుడతాది. మొన్న ఇక్కడే దగ్గరలో ఎక్కడో చెప్పాను, అది మొదటి భాగం. రెండో భాగం మా చర్చిలో చెప్పాను, అదే మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ అంత అత్యవసరం ఏంటంటే, ఇవి తెలియకే కాపురాలు రోడ్డుకి ఎక్కేస్తున్నాయి. ఇవి తెలియకే నేను అడుగుతున్నా, చీడపీడ పడుతుంది. ఏం మాట్లాడాలో తెలియకే, ఏం మాట్లాడకూడదో తెలియకే ఈరోజు స్నేహితుల మధ్య 20 ఏళ్ళు స్నేహితుల మధ్య గొడవలు వస్తున్నాయి. ఏం మాట్లాడకూడదో ఎక్కడికక్కడ తెలియకపోవడం వల్లనే దేవుని పిల్లలుగా ఉండాల్సిన మనము సాతానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. సాతానుగడు పని ఏంటి చెప్పిన? దేవుడు సువార్త చెప్పి సంఘాన్ని కడతాడు. నా మాటలు మీకు అర్థమవుతాం లేదు. దేవుడు సువార్త చెప్పి మనుషుల్ని బలపరుస్తాడు,
దేవుడు సువార్త చెప్పి జనాల్ని తన రాజ్యంలోకి పిలుస్తాడు. కానీ సాతానుగాడు సువార్త చెప్పడు. చెప్పండి, సోది చెప్తాడు. దేవుడు గాస్పల్ చెప్తే సాతానుగాడు ఏం చెప్తాడు? గాస్పల్ చెప్పడు, వాడు గాసిప్ చెప్తాడు. వాడి పనే అది. వాడి పని ఎలా ఉంటుంది మీరు చూడండి. వాడికి గాస్పల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి ఎప్పుడు ఏదో ఒక సోది కావాలి. ఆ సోది చెప్పుకుంటూ వాడు తిరుగుతుంటాడు. వాడు అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అలా తిరుగుతాడు. ఆ తిరుగుతున్న వాడు ఎవరిని నియమించుకుంటాడంటే ఆడికి తొత్తుల్లా పనిచేసే కొంతమంది మనుషులు నియమించుకుంటాడు. అలాంటి జాబితాలో చాలామంది పడతారు. కొన్నిసార్లు నీతిమంతులు కూడా, గుర్తుపెట్టుకోండి, మంచివారు కూడా వాళ్ళకి తెలియకుండానే కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. ఏం జరుగుతుంది, ఎక్కడ జరిగింది? ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము 37వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం నుండి. యాకోబు వంశావళి ఇది. తన సహోదరులతో కూడా అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఆగండి, బాగా వినండి. గాసిప్స్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యేది గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. కొన్నిసార్లు మనం నిజమే మాట్లాడతాం, కొన్నిసార్లు మనం విన్నదే మాట్లాడతాం, కొన్నిసార్లు మనకు తెలిసిందే మాట్లాడతాం, కొన్నిసార్లు మనం చూసిందే మాట్లాడతాం. కానీ ఆ చూసింది విన్నది నువ్వు మాట్లాడుతున్నది చెప్పాల్సిన టోన్లో దాన్ని చెప్పకుండా ఏరే రకంగా ఏమన్నా చెబితే కుటుంబాలు బాగుపడతాయి, ఇడిపోతాయి. చెప్పండి. ఇక్కడ కనబడుతున్నది యోసేపు గారు అయినా, యోసేపు గారి వయసు ఎంత అప్పటికి? 17 ఏళ్ళు. 17 ఏళ్ళ ఈ అబ్బాయి చేస్తున్న పని మీరు చూడండి. ఆయన మంచోడే, నీతిమంతుడే, సత్యం మాట్లాడేవాడే. కానీ ఆయన మాట్లాడుతున్న సత్యము మనుషుల్ని కట్టాలి, మనుషుల్ని విడదీయకూడదు. కానీ ఈయన మాట్లాడుతున్న సత్యం ఏంటి మీరు చూడండి. వాళ్ళ అన్నీలు చేస్తున్న తుంటర పనులన్నీ ఎవరికి తెస్తున్నాడట? వాళ్ళ తండ్రి చేస్తున్నాడు. బాగా వినండి. యోసేపు గారు నిజమే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్న విషయాల్ని కుటుంబం కట్టిందా, కుటుంబం కట్టబడిందా, కుటుంబం ఇడిపోయిందా? చెప్పండి. చాలామంది అంటారు చెప్పాల్సినవన్నీ చెప్పేసి మేమేమైనా అబద్ధం ఆడేం ఏంటండి? చెప్పండి. మేము నిజమే మాట్లాడి, ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడేశానని ఇప్పుడు ఎంత మీరు నా మీద గొడవెడుతున్నారంటే నువ్వు ఏ తప్పు మాట్లాడలేదు, కానీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పలేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏమనేసానండి, ఇప్పుడు నా మీద ఎంత పగబడ్డాను? నువ్వేమనలేదు, కానీ నువ్వు అన్నది కలపలేదు మనుషుల్ని. ఏమైంది చెప్పండి? మనుషుల్ని విడగొట్టింది, చెడగొట్టింది. నేనేమన్నా అబద్ధం, నువ్వు అబద్ధం ఏమాళ్ళా, నువ్వెక్కడా తప్పుడు మాట మాట్లాడలా. కానీ నువ్వు చెప్పేది ఏమైందంటే గుర్తుపెట్టుకో, నువ్వు చెబుతున్న మాట ఉమ్మడి కుటుంబంలో ఏమైంది? చిచ్చు పెట్టింది. నా మాటలు మీకు అర్థమవుతుంది. ఆయన సత్యమే మాట్లాడాడు. మరి యాకోబు గారు వన్ సైడే ఎందుకు ఎట్టినాడంటే గుర్తుపెట్టుకోండి, ఆయన 17 ఏళ్ళ కుర్రోడు. అరే ఏం చెప్తున్నాడు? ఇలా అన్నీల కోసం చెప్తున్నాడు, ఎందుకు ఇలా చెబుతున్నాడు అని ఒక పట్టాన్ని నిన్న ఆయన చెప్తే చెప్పావుగా, నాన్న నాకు ఎప్పుడు ఇలా చెప్పకో, మళ్ళీ అన్నయ్యకి నీకు గొడవ వస్తుంది, అన్నయ్యలతో నేను మాట్లాడతాను అంటే బాగున్ను. ఈయన అనలేదు. ఎవరు? పెద్ద ఆయన. ఎందుకంటే ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఎవరు అబ్బాయి? యోసేపు అంటే. యోసేపు గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే ఆవిడకి పుట్టాడు ఈయన. ఎవరికి? 14 years ఉన్నది కదా ఆవిడ స్టోరీ. ఆవిడ పుట్టాడు, లేక లేక పుట్టాడు. ఆయన అంటే సెపరేట్ ఇమేజ్. ఆవిడన్నా ఆ అబ్బాయి అన్నా ప్రత్యేకమైన ప్రేమ, పైగా నీతిమంతుడు, యథార్థపరుడు. ఇక్కడ బాగా వినండి, యోసేపు గారు మంచివారే, యాకోబు గారు మంచివారే. కానీ అక్కడ సన్నటి తీగడు తెలుసు, ఒక ఫేవరెటిజం ఉంది. చూసారు మీరు? ఆ ఫేవరెటిజం అనేది ఏం చేసింది చెప్పండి? తన కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాల్సిన వాళ్ళు ఒక్కసారిగా ఏమయ్యారు చెప్పండి?
విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 11 మంది అన్నయ్యలు యోసేపు మీద ఎందుకు పగబెట్టారు? ఈడన్నీ మోస్తున్నాడు. 11 మంది అన్నయ్యలు ఒక అబ్బాయిని చంపేయాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు? వీడు మా గురించి అన్నీ నాన్నకు చెబుతున్నాడు. ఇంకా బాగానండి, యోసేపు బాగానండి, యోసేపుకు రంగురంగుల సొక్కా కుట్టించి ఈ అబ్బాయిలు మాత్రం సాదా సీదాగా చూసిన ఈ ఫేవరెటిజం అనేది వాళ్ళ నాన్నగారిని లెక్క చేసేలాగా 11 మంది వ్యవహరించారా? ఆ రూబేను చిన్నమ్మతో పోయాడు. ఆ పెద్దోడు పనికిమాలిన పనులు చేశాడు. ఆ రెండో వాడు ఏరో పని చేశాడు. మూడో వాడు ఇంకొక పని చేశాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి అడుగుతున్నాను. బతుకుండగా యాకోబు గారిని ఎందుకు ఈ 11 మంది లెక్క చేయలేదు? మీకు ఆ స్టోరీ, ఆ ఫ్యామిలీ స్టోరీ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ డిస్టెన్స్ పెరిగింది. ఎలా డిస్టెన్స్ పెరిగింది? ఈ అబ్బాయి వచ్చి అన్నీ చెప్తున్నాడు. ఈ అబ్బాయి మాటలు యాకోబు గారు వింటున్నారు. ఈ యాకోబు గారి మాటలు మాత్రమే వింటారని చెప్పి ఆ 11 మంది వాళ్ళ డాడీని నెగ్లెక్ట్ చేశారా లేదా? ఇప్పుడు చెప్పండి. కుటుంబంలో బాగా వినాలి. కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటే ఆ 2-3 పిల్లల్లో ఎవరో ఒకరికి ఫేవరెటిజం చూపించామో వాళ్ళిద్దరు కొట్టి చేస్తారు. ఏమనుకుంటున్నారు? అందులో ఎవడైనా ఏదన్నా మోస్తూ తెస్తే ఆ మోసే దాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పడం, కొండాలు చెప్పడం ఏదైతే ఉందో దీనికి మూల పదం ఏదైతుందో గుర్తుపెట్టుకోండి. లేని వార్తను పుట్టించినా, ఉన్న వార్తను సరిగ్గా చెప్పకపోయినా, మనుషుల మధ్య దూరాలు పెరగదీసినా, డిస్టెన్స్ స్టార్ట్ అయిపోయినా, సమాధానం లేకుండా నీ మాటలు ఒకరి మధ్య చిచ్చు పెడితే నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అవుతావా? ఆ మాటలు మీకు అర్థమవుతుంది లేదో? ఎవరు దేవుని కుమారులు? ఒక విషయాన్ని గుండెల్లో దాచుకున్నవారు దేవుని కుమారులు. అరే, ఈ మాట చెప్పడం వల్ల కుటుంబం బాగుపడతాదా బాగుపడదని ఆలోచించి పెదాల వెనకాల గుండెల్లో ఒక సంగతిని దాచుకునే వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు తప్ప ప్రతి విషయాన్ని జల్లుకుంటూ తిరిగే వాళ్ళు దేవుని కుమారులు అవుతారా? అసలు ఈ తిరిగే బుద్ధి ఎవడదే? ఆడిది. ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఈ ఇంట్లోకి వెళ్తాడు, అక్కడ సంగతులు చేస్తాడు, ఇక్కడ సంగతులు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు కాపరాల్లో ఎక్కువైపోయారా లేదా? ఒక మాంగారు ఉన్నాడట, భక్తిపరుడు. చిన్నకాళ్ళు వచ్చింది, మాట్లాడి వెళ్ళిపోయింది. పెద్ద కోళ్ళు వచ్చింది, మాట్లాడుతుంది. మళ్ళీ చిన్నకాళ్ళు వచ్చింది, మాట్లాడి వెళ్ళిపోయింది. పెద్ద కోళ్ళు వస్తుంది, కొడుకుని పిలిచాడు, ఓ మాట అన్నాడు. టీవీ 9 వెళ్ళిపోయిందిరా, ఎన్టీవీ వస్తుందిరా అన్నాడు. ఇటు దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంకే పనులు ఉండవండి. గుర్తుపెట్టి ఇది మంచి యాటిట్యూడ్ కాదు. మీరు దేవుని పిల్లలైతే అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ నడుతున్నాను. ఒక డిగ్నిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ విన్నది, ఎక్కడ విన్నావో అక్కడే గుండెల్లో దాచుకుని చెప్పాలా చెప్పకూడదా నీకు తెలియట్లేదంటే ఇంతకాలం నీ భక్తి జీవితం ఏమి తగలెట్టావు? ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి దేవుళ్ళో బలపడాలి. ఆ గంట మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి దేవుళ్ళో బలపడకుండా ఎవరి మీదో కోపం పెంచుకుంటున్నాడంటే మరి ఈ గంట వాడికి ఏం ఊదావు? ఎవడి కోసం ఊదావు? ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడాక వాడు దేవుళ్ళో బలపడాలి, నువ్వు దేవుళ్ళో బలపడాలి. ఇద్దరు దేవుళ్ళో బలపడకుండా వీడి ముఖం వాడు అత్తుంటే పక్క పోతుందంటే ఏం చెప్పావు ఇప్పటి వరకు? మళ్ళీ అర్థమలేదు. ఇందాకే ఈడు ప్రజలు చెప్పాడు, ఇందాకే నాతో కలిసి భోజనం చేశాడు. ఇప్పుడు సడన్గా ఈడు సాయంత్రంకి వెళ్ళి స్టేటస్ మార్చేశాడు. ఎందుకు మార్చాడు? ఈడు ఎవరితో మాట్లాడు, ఎవరితో గంట మాట్లాడాడు ఆడితో. నేను అడుగుతున్నాను, ఇలాంటి బుద్ధులు సంఘాల్లో లేవు. కేవలం ఇలాంటి పనులు చేసి కేవలం అడుగుతాను, కేవలం లేని వార్తలు లేదా ఉన్న వార్తలు చెప్పాల్సిన విధంగా చెప్పకుండా ఈ కొండాలు మాట్లాడడం వల్ల కుటుంబాలు విడిపోయాయా లేదా? సంఘాలు విడిపోయాయా లేదా? స్నేహాలు విడిపోయా లేదని అడుగుతున్నాను. ఇలాంటి వారి వలన మొక్క చెక్కలైన దాఖలాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. యోసేపు గారి సత్యమే చెబుతున్నాను. ఆయన వయసు పరిగణలో తీసుకోండి. బహుశా ఆయన వయసు 17 ఏళ్ళ వల్ల ఆయన చెప్పాలో చెప్పకూడదో తెలియక చెప్పేశాడు. కానీ నిజంగా ఆయనకి 35-40 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా ఇవి చెబుతాడా? చెప్పడని మీరు ఎలా చెప్పగలరంటే, మీరు యోసేపు స్టోరీ ఇంటికి వెళ్ళి చదవండి. చెప్పడని మీరు ఎలా చెప్పగలరని అడిగితే అదే తప్పు చేసిన మనుషులు మళ్ళీ యోసేపు ముందుకు వస్తే ఏమన్నాడు చెప్పండి? నేను మిమ్మల్ని క్షమించాను అన్నాడు.
నేను ఎవరి దగ్గర మీరు ఎలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయను అన్నాడు, క్షమించాను అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వయస్సును బట్టి కూడా ఒక చిన్నోడు మాట్లాడుతున్నప్పుడు ఆడ మాట తీసుకోవాలొద్దా, వినేవాడికి బుద్ధి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్నవాడు మాట్లాడుతున్నప్పుడు ఆయన వయసును పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని సంగతులు వినబడుతున్నప్పుడు ఇది ఎంతవరకు రైట్ అని వింటున్న వారు కూడా జడ్జి చేసుకోవాలి, ఇవేమన్నా జరుగుతున్నాయా. యోసేపు గారు మంచే మాట్లాడారు, ఆయన సత్యమే మాట్లాడాడు. దాని వలన వచ్చిన రిజల్ట్ ఏంటి? గొడవలు వచ్చాయి. కొండాలు ఎలా స్టార్ట్ అవుతాయి? లేనివి చెబితేనే కాదు, చెప్పండి, ఉన్నవి చెప్పినా స్టార్ట్ అవుతాయి. ఆ ఉన్నది చెప్పాలో వద్దో నీకు ఇంకిత జ్ఞానం ఏడాలి. ఇది చెబితే కలుస్తారా, విడిపోతారా? ఇది చెబితే మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా? ఇది చెప్పాలి. అదెందుకు నేను ఆలోచించాలి. నువ్వు నన్ను తిరగేసి అడిగితే సమాధానపరచువారు, చెప్పండి, దేవుని కుమారులు. ధన్యులు బాగా తగిలించుకున్నారు. సమాధానపరచువారు దేవుని కుమారులు. అంటే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె అవ్వాలి అంటే నువ్వేం చేయాలి చెప్పు? సమాధానపరచాలి. మనుషుల మధ్య సమాధానం రావాలి అంటే గాసిప్స్ చెప్పడం తగ్గించాలి, గాస్పల్ ఎక్కువ చెప్పాలి. సాధ్యమైతే దేవుడి మాటలు మాట్లాడాలి తప్ప అనవసరమైన విషయాలు ఎవరితో మనం మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ అంది విస్తారమైన మాటల్లో, చెప్పండి, దోషం ఉంటుంది. గొడవలు ఇంకా ఎలా అవుతాయి ఉదాహరణ చెప్తానండి. కొన్నిసార్లు ఇంట్లో అత్తలకి కోళ్ళకి గొడవలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? గాసిప్స్ అక్కడ ఉంటాయి కుప్పలు కుప్పలు. వాళ్ళ మధ్య మీరు గొడవలు వచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించండి. వాళ్ళ గొడవలు వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అత్త అంటుంది, ఎలా పొల్లెడుతుంది చూడండి. కొడుక్కి కోళ్ళకి గొడవలు పెట్టేసి అత్తలు ఉన్నారు తెలుసా? అత్త అంటుంది, ఏమ్మా చీర కొన్నాడా? ఏం చీర అత్త అని అడుగుతుంది. పండుగ వస్తుంది, ఇంకేం కొనలేదని ఆవిడ తెలిసి అయినా అడుగుతుంది. ఇంకేం కొనలేదనగానే గుర్తుపెట్టుకోండి, ఇంకా కొనలేదు అత్తయ్య, కొంటాడేమంటే అదేంటి, అది మీ మామయ్య అయితే ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు, నెల రోజుల ముందే కొని బొంత వాళ్ళు బొచ్చ ఏం కొనలేదు ముందు గుర్తుపెట్టుకోండి. ఆవిడ బొంద ఏమి కొనలేదు. కొనకపోయినా ఏమైనా పొల్లాడుతుంది చెప్పండి? మీ మామయ్య అయితే నెల రోజులు ముందే కొనేసేవాడు అనగాని దీని ముఖం మాడిపోయి అలా తిరుగుతుంటుంది కిచెన్ రూమ్లో. దీని ఇప్పటివరకు బాగా ఇలా తిరుగుతుంది అనుకుంటాం మనం, ఎందుకంటే పొల్లెట్టేసింది. అయినా పండగ ముందు మా నాన్న వాళ్ళ నాన్నకు కొనేసేవాడు, నాకు కొనేసేవాడు, నీకు కొనడానికి ఏముందమ్మా అనగానే ఆ పిల్లకి ఎలా ఉంటుంది అంటే ఇంటికి నేను సర్వెంట్ని తప్ప, చెప్పండి, నేను వైఫ్ని కదండి, పెద్ద పెద్ద రాజ్యాంగ మాటలు మాట్లాడుతుంది ఇంట్లో కూర్చుని ఇలా మాట్లాడుతుంది ఏంటనుకుంటే అలా మారిపోవడానికి కారణం ఏంటి? ఇవిడెట్టిన పొలం. కొన్నిసార్లు మీరు గమనించండి, గాసిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే అత్తలో కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఈవిడ కొంచెం సైలెంట్ అవ్వాలి. ఈవిడ యాక్టింగ్ ఎక్కువైపోతుంటుంది మధ్యలో. వాళ్ళు కొట్టినా తిట్టుకున్నా 4 గోళ్ళ మధ్య ఏదో అయిపోతే అవసరం బీరువాలు పడగొడేస్తారు, మంచాల పైకి గిరేస్తారు. అలా ఇష్టం అది. ఆ 4 గోళ్ళ మధ్య ఏదో జరుగుద్ది. వాళ్ళు తిట్టుకున్న కొట్టుకున్న సాయంత్రానికి సిగ్గు లేకుండా ఒకరికొకరు సారీ చెప్పేసుకుంటారు. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళకూడదు. పెద్దమ్మ ఎవరైతే ఉందో ఈవిడ వెళ్ళకూడదు. ఈవిడ వెళ్తుంది. ఇల్లు ఏమంటుంది, ఎలా గొడవలు వస్తాయి చూడండి. ఆవిడ వండిన కూర తింటుంది, కోళ్ళ వండిన కూర తింటుంది. తిని తుబుక్కు మనిసి ఎవరైనా తింటారు ఇలాగా? ఎంత గారాభంగా పెంచామని. మా అబ్బాయి ఉప్పు ఎక్కువ తిండు తెలుసా, మా అబ్బాయి కారం ఎక్కువ తిండు తెలుసా, మా అబ్బాయికి ఫ్రై ఎలా చేస్తే నచ్చదు తెలుసా, మా అబ్బాయికి ఎలా నచ్చుతుంది. ఈ వయసు అయిపోయిన ఈ పెద్దమ్మకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఆవిడ ఉప్పు ఎక్కువ వేసినట్టు నచ్చుతుంది, ఈవిడిది వెళ్ళా సంగతి. కానీ మధ్యలోకి దూరం ఏమంటుంది, ఆడికి ఉప్పు నచ్చదు, కారం నచ్చదు, అది నచ్చదు, ఇది నచ్చదు అని చెప్తే తీరా వెళ్ళి ఏం చేస్తుందంటే ఈవిడ ఎవరైతే ఉందో వీళ్ళ అమ్మ వెళ్ళి ఆ కొడుకు వచ్చినట్టు అంటుంది. ఏమంటుంది, ఎరా ఉప్పు అలా ఎక్కువ వేసేస్తుంది, కారం అలా ఎక్కువ వేసేస్తుంది, ఎలా తింటున్నారంతా మేమే తినలేకపోయామంటే పర్లేదు మమ్మీ నాకు బాగుందని. కానీ వెంటనే అంటుంది, మారిపోయావురా అంట. ఇటు కూరకే. నేను అడుగుతున్నాను, గొడవలు ఎలా వస్తాయి? నీ వయసు ఎక్కడ తగలెట్టావు నడుతున్నా, నీ వయసు ఎక్కడ తగలెట్టావు? వాళ్ళిద్దరు ఏదో సర్దుకుపోయి ఏడుస్తారు. ఆడికి ఉప్పు ఎక్కువైనా ఉప్పు అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న అయింది పెళ్ళి. ఆడి కారం ఎక్కువైనా కారం తెలియదు, ఇప్పుడు ఏం తెలియదు. అలాంటి మధ్యలో నువ్వు దూరం కిరికిరిలు ఎడితే ఆ కాపురాలు నిలబడతాయా? మాట్లాడొచ్చా? నడుతున్నాను. దేవుని పిల్లలైతే సమాధానపరచాలి, గొడవలు పెట్టకూడదు. గొడవలు పెడితే ఏమవుద్ది, కాపురాలు విడిపోతాయి. నేను అడుగుతున్నాను, ఈయన ఉన్న వార్త చెప్పాడు, లేని వార్త ఏం చెప్పలేదు. ఉన్న వార్త చెప్తే నేను అడుగుతున్నాను, ఈ కుటుంబం ఏమైంది? యోసేపుని మళ్ళీ చూడగలిగారా?
కొన్ని సంవత్సరాలు పట్టింది. కసితో రగిలిపోయారు, తీసుకెళ్లారు, గోతులో పడేశారు. ఆ అబ్బాయి ఎక్కడో సింహాసనానికి పోయాడు. మళ్ళీ వీళ్ళు చూసుకునే సమయానికి ఎంత టైం వేస్ట్ అయిపోయింది. కేవలం దేనికో చెప్పిన వాళ్ళ మాట్లాడుకునే మాటలు. అన్నయ్యలు ఇలా చేస్తున్నారేంటి, డాడీకి తెలిస్తే బాధపడతాను, ఈయనన్నా బాగున్నావు, ఒరే తమ్ముడు ఇలా చెప్తున్నావంట, మేము ఇంకెప్పుడు చేయవురా, డాడీకి చెప్పకరా అని ఏళ్ళన్నా బాగున్నావు. ఈయన ఇన్ఫర్మేషన్ ఈయన ఇస్తున్నాడు, ఆయనేమో ఆయన ఇస్తున్నాడు, ఏళ్ళ పనులు ఏళ్ళు చేస్తున్నారు. దీని వలన మొత్తం తిరిగి ఉమ్మడి కుటుంబం కాస్త యాకోబుకి ఏం కలిగించింది చెప్పండి? ఆయాసము, దుఃఖం కలిగించిందా లేదా? వీటన్నిటికీ పునాది ఏంటి చెప్పండి? అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకోవడము. ఈ పని నీతిమంతుడైన యోసేపు గారు చేస్తేనే రిజల్ట్ ఎలా ఉంటే, అక్కడ మాటలు ఇక్కడ చెప్తే నీతిమంతుడైన యోసేపు చేస్తే రిజల్ట్ ఎలా ఉంటే, మన నీతిమంతులమా? ఇంకో 4 మాటలు కలిపి చెప్తాం. మన ట్యూన్ మార్చేస్తాం, మన టోన్ మార్చేస్తాం, మనం ఇంకా చెప్పే విధానం మారిపోద్ది కాదా? ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో ఉన్న బ్రదర్తో మాట్లాడాను, మా వైఫ్ వచ్చి అడుగుతుంది, ఈడు అన్నయ్య గారు ఏరని అడుగుతుంది. అడిగినప్పుడు ఏం చెప్పాలి? జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళడమో వచ్చేస్తారని చెప్పాలి. అలా కాకుండా ఈ చెప్పివాడు మధ్యలో ఉండి ఏటో బైక్ ఇట్టుకొని కంగారుగా వెళ్ళిపోయేసి వెళ్ళి అన్నాడే అనుకోండి, దాని మొహం మారిపోద్ది. వచ్చినవాడు కుదురంగా ఉండగా అడుగుతున్నాడు, వచ్చిన చాలా ఇలానే ఉంటాయి కొండములు. అంటే వాడు అబద్ధం ఏం చెప్పలేదు, నేను బయటికి వెళ్ళానన్నది నిజమే, నాకు ఏదో ఫోన్ వచ్చిందన్నది నిజమే, అన్నీ నిజమే. కానీ అది చెప్పే విధానం అందు చూసారా, ఆ విధానం నా వైఫ్ని డిస్టర్బెన్స్లోకి తీసుకొచ్చాడా లేదా చెప్పండి? కొండగాళ్ళు ఇలానే ఉంటారు. మరో మాట చెప్తాను వినండి. ఎక్కడో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ కుదురంగుండ బ్యాచ్ కుదురంగుండకుండా చెల్లి నీకు విషయం చెప్పాలి ఎలా అన్నాడు. ఈ మధ్య అన్నయ్య ఆ సిస్టర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడంటే దానికి ఎలా ఉంటుందండి? మాట్లాడుతున్నాడే బిజీ అవుతుంది ఈ మధ్య అంటారు. నడుతున్నాను, ఏమవుద్ది? నిలబడతాడు, ఏం మాట్లాడాడో చెప్పడాడు, ఏ సంగతులు మాట్లాడో చెప్పడాడు, కానీ ఒకటే చెప్తాడు, ఏమని? ఆ సిస్టర్ ఎవరితో అరగంట నుంచి మాట్లాడి నేను చూశాను అనగానే ఇంటికి వచ్చేసరికి వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను, ఇలాంటి సన్నాసిగాళ్ళు ఎవరైనా ఉంటే, నేను సీరియస్గా తిడుతున్నాను, ఇలాంటి పోరంబోకులు ఎవరైనా ఉంటే, ఈ బూతులు ఏం కాదు గుర్తుపెట్టుకోండి. సన్నాసి అంటే సన్యాసి కానివాడు, సన్యాసి అంటే భక్తుడని గుర్తుపెట్టుకోండి. భక్తి లేనివాడిని సన్నాసి అంటారు. పోరంబోకు అంటే ఎందుకు పనికిరాని భూమిని చెప్పండి పోరంబోకు. ఏ పని లేనివాడిని మనుషుల్లో పోరంబోకు అంటారు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు బూతులు ఆడతాను, నెక్స్ట్ వీక్ పిలకండి అనకండి, గుర్తుపెట్టుకోండి. అవి బూతులు ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సన్నాసిగాళ్ళు పోరంబోకులు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను, ఇదే సంగతిని అడుగుతున్నాను. నీకు చెల్లుండి ఆ చెల్లికి పెళ్ళయ్యి, ఆ చెల్లికి పెళ్ళైతే నీ బావే ఎవరితోనో మాట్లాడుతుంటే అదే సంగతి తెచ్చి నీ చెల్లికి ముడెడతావా? అక్కడ మాత్రం నీకు డింగిని జ్ఞానోదయం పనిచేస్తుంటుంది. నీకు అది ఎదుటోలు కాపురంలో మాత్రం చెల్లి అని పిలిచి ఆ కాపురంలో నిప్పులు పోస్తున్నావంటే నిన్నేమనాలి? నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? నడుతూ నువ్వు దేవుని కుమారుడు, దేవుని కొడుతావు. అదే ఇది నీ ఇంట్లో విషయం అయితే రోడ్డు మీద చెప్తావా? అదే మీ బావ ఎవరితోనో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటో ఆయన ఉందాతనంగా మాట్లాడి బావ ఎవరితో ఏదో పని మీద మాట్లాడుతున్నా నువ్వు చెప్తావు, కానీ నీ చెల్లికి మాత్రం కాపురం డిస్టర్బెన్స్ అవ్వకూడదని విషయాన్ని నువ్వే ముందు వివరిస్తావు. ఇక్కడున్న ఇంకిత జ్ఞానం పొరుగుల కాపురం కోసం మాట్లాడుతున్నప్పుడు నీకు ఎందుకు రావట్లేదు? నేను అడుగుతున్నాను, నువ్వు ఎవరికి ఏజెంట్గా పనిచేస్తున్నావు తెలుసా? దేవుడికి ఏజెంట్ కాదు, చెప్పండి, సాతానుగాడికి ఏజెంట్వి. ఒక వ్యక్తి కోసం నీకు తినంగా మాట్లాడడం రాలేదంటే, ఒక వ్యక్తి కోసం మంచి మాట్లాడడం నీకు రావట్లేదంటే, ఒక వ్యక్తి కోసం సమాధానపరిచే మాటలు నీకు రావట్లేదంటే నీకు దేవుని భక్తి అర్థమైందా? దేవుని గుణగణాలు ఏంటో చెప్పిన, సువార్త చెప్పి మనుషులను కట్టాలనుకుంటాడు దేవుడు, సమాధానపరిచి మనుషులను కట్టాలనుకుంటాడు దేవుడు. ఏదో ఒకటి చెప్పి కొండాన్ని చెప్పి లేని వార్తను ఉన్న వార్తను పుట్టించి మనుషులను దూరపరచాలనుకుంటాడు సాతానుగాడు. దేవుని వార్తకి దుర్వార్తకి, దేవుని వార్తకి, సాతాను వార్తకి ఎక్కడ వ్యత్యాసం అని తెలుస్తుందంటే, ఒక వార్త విన్న తర్వాత మనుషులు అందరూ సంతోషంగా ఉండాలి, కానీ ఒక వార్త విన్న తర్వాత బాధపడుతున్నారంటే నువ్వు సాతానుగాడికి ఏజెంట్వి. ఇంకా ఏం జరుగుతుంది ఒకసారి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని
అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి అతనికి విరోధముగా మాట్లాడిరి వారు మోసే చేత. అతడు మా చేతను పలికింపలేదా? జాతికి కూసు దేశపు స్త్రీని మోసే పెండ్లి చేసుకున్నాడట. ఆ పెండ్లి చేసుకున్నందుకు మోసే మీదకి ఎవరు తిరగబడ్డారట? మిరియాము, అహరోను. ఇప్పుడు అడుగుతాను, మిరియాము ఎవరండి? మోసే గారు అక్క. అహరోను ఎవరండి? మోసే గారు అన్న. మోసే మీదే కొండెములు చెప్పి గుసగుసలాడుతున్నది ఎవరండి? సొంత అక్క, సొంత అన్నయ్య. గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు ఏం పాయింట్ అవుట్ చేస్తాను మీరు చూడండి. కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నందుకు వీళ్ళు అన్నారట, ఇక మోసేతో మనకి ఏ పని లేదు, మోసేతో మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను వాక్యాన్ని చెప్పించలేదా? మేము వాక్యాన్ని మేము చెప్పలేమా? మేము మేము చెప్తున్నాం, ఈ రోజు నుంచి మేము మోసేని వెంబడించు. ఇంకా మాలాగా ఎవరైతే మోసేని వెంబడించని అంటున్నారో వాళ్ళందరూ మా మాట వినడానికి చెయ్యి ఎత్తండి అన్నారట. వీళ్ళిద్దరు ఎవరిద్దరు? నా మాటలు వినండి. అసలు మిరియం ప్రాబ్లం ఏంటి, అహరోను ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పెళ్ళి కాదు ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎక్కడో గుండెల్లో మోసేలాగా లీడర్షిప్ చేయాలన్న ఫీలింగ్ వీళ్ళకి ఉందా లేదు చెప్పండి. ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. ఆ ఫీలింగ్ వీళ్ళకి ఉంది కనుక వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటను మీరు గమనిస్తే ఆ ఫీల్ వీళ్ళకు ఉంది. మోసేలాగా జనాలు నడిపించాలనుకున్నారు, మోసేలాగా కర్ర ఎత్తాలనుకున్నారు, మోసేలాగా నిలబెట్టాలనుకున్నారు. ఆ ఫీల్ వీళ్ళకు ఉండగలకి మోసేలో ఎప్పుడు ఎర్ర దొరుకుతా చూశారు, మోసేలో ఎప్పుడు లోపం దొరుకుతా చూశారు, మోసేలో ఎప్పుడు ఏది చెప్పుకునే గుసగుసలు మాట్లాడుకునే ఒక పాయింట్ ఎప్పుడు దొరుకుతా చూశారు. ఆ పాయింట్ దొరికిన వెంటనే అన్నారట, అరే ఏంట్రా ఇలా పెళ్లి చేసుకున్నావు, మన జాతి పిల్ల కాదు, ఇస్రాయేల్కి ఏరియాగా ఉన్న పిల్ల, ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకున్నావు, రేపు పొద్దున సొసైటీకి ఏం చెప్తావు అని ఎవరితో మాట్లాడాలి? వీళ్ళు మోసేతో మాట్లాడాలి. మోసేతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడతారు? జనాలతో మాట్లాడదు. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా మీ దగ్గరకు వచ్చి ఆడి విషయాన్ని ఆడుకు కాకుండా వేరొక విషయాన్ని తెచ్చి నీకు చెబుతున్నాడంటే మీరు రాసి పెట్టుకుని ఆడు తేడాగాడు, ఆ చెబుతున్న ఆమె పెద్ద తేడా. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏళ్ళ మాటలు కనుక మీరు విని సాయంత్రానికి స్టేటస్లు పెట్టారో త్వరలోనే మీ కాపురంలో నిప్పులు వేసుకుంటారు. నిజంగా మేలు కోరేవాడైతే, నిజంగా మేలు కోరేదైతే మిరియం కానీ అహరోను కానీ డైరెక్ట్ ఎవరితో మాట్లాడాలి? మోసే ఏంటి పనని మోసేతో మాట్లాడాలి. వీళ్ళ మోసేతో మాట్లాడకుండా పబ్లిక్తో ఎందుకు మాట్లాడతారంటే మోసేని ఏదోలా దింపేయాలన్న ఎక్కడో ప్లాన్ వీళ్ళకుందా లేదా? వీళ్ళకుంద కాబట్టి ఆ పాయింట్ని హైలైట్ చేస్తున్నారు లేదా? కొండగాళ్ళు, గాసిప్స్ చెప్పే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక విషయాన్ని హైలైట్ చేస్తారు, అది ప్రజలకి మోటివేషన్గా చెబుతారు, అదే రైట్ అన్నట్టు మాట్లాడతారు. చివరికి వాళ్ళు అనుకున్న వాళ్ళకి లోపలికి ఎజెండా ఉంటుంది. మోసేని దించాలి, ఆ సింహాసనం వీళ్ళు ఎక్కాలి. ఆ సింహాసనం వీళ్ళు ఎక్కాలి అంటే మోసేని తప్పుడు వ్యక్తిగా చూపించాలి. బుద్ధి అది గుర్తుపెట్టుకో. అయినా నేను అడుగుతున్నాను, వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు మాట్లాడుతుంది పెళ్లి కోసం మాట్లాడి ఏంట్రా ఈ నల్లపిల్లని చేసుకున్న కూసుదేశ స్త్రీ అంటే నల్లపిల్ల, బ్లాక్ ఉమెన్ అని ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ నల్ల పిల్ల అంటే ఇప్పుడు ఈ నల్ల పిల్లని చేసుకున్నావేంట్రా, మన రంగేటి, మన జాతి ఏంటి, మన వ్యవహారం ఏంటని ఈ టైప్ ఏమన్నా జెండర్ మాట్లాడుకుంటే బాగుండు. అలా మాట్లాడకుండా వీళ్ళు ఏమంటున్నారు చూడండి. జరిగిన పెళ్లి కోసం మాట్లాడుకుని వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మోసేతో మాత్రమే వాక్యం పలికించనా, మాతో పలికించలేదంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాక్యాలు మోసేనే చెప్పాలా? చెప్పండి. మేం చెప్పలేమంటే దాని అర్థం ఏంటి? మోసే మాత్రమే మాట్లాడతాడు, మేము మాట్లాడలేమంటే వీళ్ళు మోసే చెప్పే వాక్యానికి కూడా ఏం పెడుతున్నారు చెప్పండి? పేర్లు పెడుతున్నారు. చాలామంది కొండగాళ్ళు, కొండగతుల సంఘాలు ఉంటారు. పులిపేట పైన నిలబడి పాస్టర్ గారు మాట్లాడుతుంటే పాస్టర్ గారికే పేరు పెడతారు వీళ్ళు. ఇది మిరియం బ్యాచ్, గుర్తుపెట్టుకోండి. ఇది అహరోను బ్యాచ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దైవజన్ నిలబడి మాట్లాడుతుంటే ఆయన వాక్యానికి పేరు పెడతామంటే నువ్వు ఎవడ తాలిక?
ఆయన లేని మాట మాట్లాడుతాను, అరే వాక్యాన్ని మాట్లాడుతూ అన్నారట. ఈయన పెద్ద వాక్యాలు చెప్పేసేది, నేను చెప్పలేమో వాక్యాలు అంటే నేను అడుగుతున్నాను. నువ్వు చెప్పలేవు. నువ్వు మోసే చెప్పినట్టు మిరియాం నువ్వు చెప్పగలవా? మోసే చెప్పినట్టు అహరోను చెప్పగలదా? 40 రోజులు అహరోనుకి అప్పగిస్తే ఏం చేశాడు చెప్పండి? దోణ చేశాడు. మిరియాంకి అప్పగిస్తే ఏం చేసింది చెప్పండి? చేతగాని నిర్ణయాలు తీసుకోవడానికి తయారవుతుంది. నేను అడుగుతున్నాను, వీళ్ళు నడిపించగలరా? మోసేలాగా వీళ్ళు మాట్లాడగలరా? మోసేలాగా ఎర్ర సముద్రాన్ని చేరగలరా? మోసేలాగా మన్నాను కురిపించగలరా? మోసేలాగా ప్రజలను అదుపు చేయగలరా? మోసేలాగా ఏదన్నా అసలు మోసేలాగే ఇలా పోల్చుకోవచ్చా? మోసే మిరియామే, అహరోనే. ఆయనకున్న వరాన్ని మీరు 100 మంది కాపీ కొట్టినా మోసేలాగా మీరు చెప్పలేరు. అది దేవుడు మోసేకి ఇచ్చిన వరం. చాలా మంది తయారైపోతారు. ఏమంటారు చెప్పినా, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు అంటే నడుతున్నాను. ఈ పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు కానీ ఆ పాస్టర్ గారు లాగా చెప్పలేడు. ఎవరి వరం వాళ్ళదే. ఈయన కాదండి వీరకంటే, ఈయన కాకపోతే ఇంకొక గోకర్ని తీసుకో, ఆడు మాత్రం నీకు చెప్పలేడు. ఎవరి వరం వాళ్ళదే. వీళ్ళు అనుకుంటున్నారు వాక్యాలు ఆయన చెప్తుంటే వాక్యాలు అందరూ చెప్తారు, బైబిల్ అందరూ పట్టుకుంటారు, కానీ గుండెల్లో పొడవబడి దేవుడికి లోబడేలాగా కొందరు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. మోసేతో మాత్రమే వాక్యాలు పలికించిన ఆయన మా చేతను ప్రవచనాలు వాక్యాలు పలికించలేడని మాట్లాడుకుంటుంటే దేవుడు కోపం వచ్చి అడుగో మీ ముగ్గురు ఇలా పక్కరండి అన్నాడట. ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నా చూడు, యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇలా మాట్లాడుతున్న మాట ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మోసేకి సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు ఎవరెట్టినారు? నేను గుర్తుపెట్టుకోండి. నీతికి పడి సేవ చేస్తున్న ఏ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుని దృష్టిలో ఉన్నతంగా సేవ చేసే ఏ సేవకుడి కోసం ఎవడు ఏ గాలి కూతలు కూసినా ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అయినా సేవకుల కోసం అంత ఎక్కువగా మాట్లాడుకోవడం కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి మంచిదా? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఇంట్లో ఈ పెద్దోళ్ళకి కొన్నిసార్లు మరి ఏం మాట్లాడతారు ఏంటో నాకు అర్థం కదండి. ఒక ఇంట్లో పిల్లలు పడుకున్నారు అనుకుని సంఘంలో విషయాలు మాట్లాడుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు ఎలా చేస్తున్నారు, ట్రెజరీ గారు ఎలా చేస్తున్నారు, పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు, జూనియర్ పాస్టర్ గారు ఎలా చేస్తున్నారు, పాస్టర్ గారు ఏమో ఎవరితోనో స్టార్ట్ చేశాడు, మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇవన్నీ ఎవరంటున్నారంటే ఆ పిల్లోడు అంటున్నాడు. ఆడు నిద్రపోయాడు అనుకున్నారు వీళ్ళు. అవన్నీ విన్న తర్వాత గుర్తుపెట్టుకుని వాడు విన్న తర్వాత అంత బాగా చర్చకు వచ్చేవాడు సడన్గా చర్చ మానేశాడు. ఎందుకు మానేసావని అడిగితే, నేను రాను మమ్మీ అన్నాడు. చక్కగా పాటలు పాడేవాడివి, చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడివి, చక్కగా వస్తున్నావు, ఎందుకు మానేసేవారంటే ఆ పులిపేట మీద నిలబడి పాస్టర్ గారు పెద్దలు మాట్లాడుతుంటే నా బుర్రకి ఎక్కట్లేదు అన్నాడు. ఏరా అంటే, మొన్న రాత్రి మీరు మాట్లాడుకున్నాం నేను విన్నాను, ఇలాంటి క్రైస్తవ్యం సంఘము నాకు వద్దన్నాడు. చివరికి గంజాగడ అయిపోయి గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడే పనికి మాలిన నాసిరకం మాటలకి చేతులారా ఎవడ జీవితాన్ని పాడు చేసుకున్నారో తెలుసా? వాళ్ళ సొంత కొడుకు జీవితాన్ని పాడు చేసుకున్నారు. చాలా మందికి నోరు అదుపుతూ ఉంటుందండి. అదే నోరు నాకు అర్థమవుదు. నలుగురు చుట్టూ ఉంటారు. ఆ నలుగురు చుట్టూ ఉన్నప్పుడు అరే ఈ మాట మాట్లాడితే ఎవడ ఎలా తీసుకుంటాను, కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, దేవుడిని పిల్లలు అనుకున్న వారు సమాధానపరిచే మాటలు మాట్లాడతారు. దేవుడిని పిల్లలు కాని వారు ఇదిగో ఇలా చెడగొట్టే మాటలు మాట్లాడతారు, లేని మాటలు మాట్లాడతారు, మనుషులు దూరపరుస్తారు. మోసే మీద తిరగబడుతున్నారట. మోసేనా వాక్యం చెప్పేది మేము చెప్పామంటే మీరు చెప్పలేరు. మోసేలాగా మీరు చెప్పలేరు. మోసేలాగా మీరు అద్భుతాలు చేయలేరు. మోసేలాగా మనుషులు మీరు నిలబెట్టలేరు. మోసే చేసినంత కార్యాలు మీరు చేయలేరు. మీరు 100 మందిని తెచ్చుకున్న ఆయనకిలాగా మీరు ఎక్కడా చేయలేరు. మోసే, మిరియామే, అహరోనే వీళ్ళు ఎన్ని కుప్పగంతలు వేసినా మోసే లాంటి నాయకత్వాన్ని వీళ్ళు చూపించలేరు. గమ్మత్తుని చెప్పిన వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మోసేలాగా నాయకులు అవుదామని. మరో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఆ నల్లపిల్ల నచ్చలేదు. వీళ్ళకి ఎవరా నల్లపిల్ల? కూసుదేశం. అంటే వీళ్ళ ప్రాబ్లం మోసే పెళ్లి చేసుకోవడం కాదు, వీళ్ళకి నచ్చిన పిల్లని చేసుకోలేదని. వీళ్ళు కొంతమంది నక్సలైట్లాగా ఉంటారండి మన ఫ్యామిలీలో, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎవరిని చేసుకోవాలి ఇలా చెప్పేస్తారు చెప్పండి.
మనం ఎలాంటి బట్టలు వేసుకునేలా చెప్పేస్తారు? నా మాట మీకు అర్థమవుతున్నాయా? మన సర్కిల్లో ఉంటారు అందరూ. మనం ఎవరిని చేసుకునేలా చెప్పేస్తారు, మన మనసులో ఎవరు బొమ్మ పెట్టుకోవాలి అలా చెప్పేస్తారు, మనం ఎవరేపు చూసినా అలా అన్నీ అలా చెప్పేస్తారు. అడుగుతాను, మన పెళ్ళి అలా చెప్పేస్తారు, మన నడక అలా చెప్పేస్తారు, అన్నీ అలా చెప్పేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు కనుక మన బంధాన్ని ఏర్పరచుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడడం మానేసి వీడి మానేయడం కాకుండా మనతో మాట్లాడే వాళ్ళని అందరినీ ఏం చేస్తారు చెప్పండి? చెడగొడతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇక్కడ మోసే పెళ్లి చేసుకున్న పెళ్లి కాన్సెప్ట్ ప్రాబ్లం కాదండి వీళ్ళకి. ఇలా కానాను బాగా ఉండండి, కూసు దేశపు స్త్రీని కానాను స్త్రీని అంటే వీళ్ళ బాధల్లా ఏంటంటే ఆ నల్ల పిల్లని చేసుకున్నాడు అన్న బాధ. అంటే వీళ్ళకి బాధ లేకుండా ఉండాలంటే ఈ మిరియాము అహరోను వీళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ఏ పిల్లని చేసుకుంటే హ్యాపీగా ఉందరు చెప్పిన? మళ్ళీ ఇశ్రాయేలు పిల్లలు చేసుకుంటే హ్యాపీగా ఉందరు. ఏ యోధా గోత్రంలో ఉన్న పిల్లల్ని చేసుకుంటే హ్యాపీగా ఉందరు, ఏ లేవీల పిల్లల్ని చేసుకుంటే హ్యాపీగా ఉందరు. అంటే వీళ్ళకి ఎందుకు హ్యాపీనెస్ రావట్లేదు? ఆ పిల్లని చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. రంగును బట్టి వ్యత్యాసం చూపిస్తూ, విధానాన్ని బట్టి వ్యత్యాసం చూపిస్తూ వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడట, నా మోసే మీద తిరగబడతారంటూ 6వ వచనంలో ఎవరు? వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండినేలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతను మాట్లాడుచుందును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును. యెహోవా స్వరూపము నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడటకు మీకు భయం లేదా? మోసే కాదు, నిజాయితీగా సేవ చేస్తున్న ఏ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీకు భయం లేదా? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? దేవుడు నడుతున్న వ్యతిరేకంగా ఏం మాట్లాడారు? లేని మాట మాట్లాడారా? మోసే నిజంగా పెళ్లి చేసుకున్నాడు లేదా? చేసుకున్నాడు. నల్ల పిల్లని చేసుకున్నాడు లేదా? చేసుకున్నాడు. ఆ పిల్లని తెచ్చాడు లేదా? చేశాడు. అంటే ఇవన్నీ బాగా వినండి, ఇవన్నీ మోసే చేశాడు. ఈ చేసిన వాటిని మాట్లాడమే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం? మోసేకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం గుర్తుపెట్టుకోండి. నా మాట మీకు అర్థమవుతుంది. అప్పటికి సిప్పోరా గారు చనిపోయారని కొంతమంది అంటారు, చనిపోయారు ఏమైందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద మోసే గారి యొక్క పర్సనల్ లైఫ్ అది, ఆయన మ్యారిటల్ లైఫ్ అది. ఆ మ్యారిటల్ లైఫ్కి వీళ్ళ కామెంటరీ రాయడానికి వీళ్ళు ఎవరు? పిలిచింది ఆయన, వాడుకునేది ఆయన, నిలబెట్టింది ఆయన, నడిపించేది ఆయన, మోసే చేత అన్నీ చేయించేది ఆయన. ఆయన కాపురం కోసం వీళ్ళ కామెంటరీ చేయడానికి వీళ్ళు ఎవరు? దేవుడు అన్నాడు, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడడం మీకు భయం లేదా? అయినా మీ ప్రాబ్లం ఏంటి? నల్ల పిల్లని చేసుకున్నాడుగా. అంటే నల్ల పిల్లని చేసుకున్నాడు మీకు ఎంత ప్రాబ్లం వస్తుంది? నేను అడుగుతున్నాను, నల్ల పిల్లని చేసుకున్నందుకు ఎంత ప్రాబ్లం మీకు వస్తే మీరు రంగును బట్టి, జాతిని బట్టి, భాషను బట్టి మురిసిపోతున్నారు కనుక ఏ రంగును బట్టి అయితే మురిసిపోతున్నారో ఆ రంగుకి కుష్టివ్యాధి వచ్చును గాక అన్నాడు. గుర్తుపెట్టుకోండి. నా మాట్లాడుతున్నాయా? నల్ల పిల్లని ఎటకారం, రంగుని ఎటకారం చేశారు, జాతిని ఎటకారం చేశారు కనుక మిరియాము అహరోనుకు వచ్చిన రంగు ఏంటి చెప్పండి? అదో రకమైన రంగు వచ్చింది. చాలామంది మాట్లాడితే బాడీ షేవింగ్లు చేస్తుంటారు చూసారా? నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? నోరు అదుపులో పెడితే 4 కొడక కొడతాడు దేవుడు ఏమనుకుంటున్నారు? చాలామంది రంగు కోసం ఎటకారం చేస్తారు, వాళ్ళు నిలబడిన దానికోసం ఎటకారం చేస్తారు, వాళ్ళు నడుస్తున్న దానికి ఎటకారం చేస్తారు. వాళ్ళకు కొన్ని ఊత పదాలు ఉంటాయి, ఆ ఊత పదాలు ఎటకారం చేస్తారు. కొంతమంది వారు వేసుకున్న బట్టలని ఎటకారం చేస్తారు. నడుతాను ఇవన్నీ దేవుడు వింటాడని నీకు తెలుసా? ఎవరు బట్టల కోసమైనా మాట్లాడితే వింటాడు, ఎవరిని మీదన్నా బాడీ షేమింగ్ చేస్తే వింటాడు, ఎవరినైనా ఎట్టకారం చేస్తే వింటారు. నడుపుతున్నాను, నీకు నవ్వుకోవడానికి ఇంకేమీ లేవా? ముక్కుని, కళ్ళుని, రంగుని, నడకని వీటిని వంక పెట్టి నవ్వుతున్నావంటే అవి దేవుని పిల్లల లక్షణాలా? నేను అడుగుతున్నాను, ఒక లేని వ్యక్తి కోసం అతని బాడీ మీద మీరు జోకులు ఎంచుకుంటున్నారంటే అది మంచి పరిణామమా? వీళ్ళు అంటున్నారు ఆమె రంగుని బట్టి దూరం పెడుతున్నారు, ఆమె యొక్క సొగసుని బట్టి దూరం పెడుతున్నారు, ఆమె జాతిని బట్టి దూరం పెడుతున్నారు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక తెల్లటి రోగం వచ్చిందట, అది తెల్లగా ఉంటుంది, అది కుష్టి కూడా కాదట. మూలాలు చెప్తున్నాయి అది కుష్టి కూడా కాదు. ఎప్పుడైనా మీరు చూడండి, నెలలు నిండకుండా పుట్టేసి బిడ్డలు చచ్చిపోయిన పిండాలు పడతాయి. ఎప్పుడైనా మీరు చూసారా? నెలలు నిండకుండా ఒక పిండాలు రాలిపోతుంటాయి, జారిపోతుంటాయి. ఆ రంగు ఎప్పుడైనా మీరు చూసారా? అదో రకంగా ఉంటుంది, ప్రేతకల తెల్లగా. ఆ పిండం తెలిపి ఎప్పుడైనా మీరు చూసారా?
లేదా ల్యాబుల్లో ఎప్పుడన్నా ఆ ల్యాబుల్లో పెడుతుంటారు బిడ్డని, ఇలా మీరు పుట్టిన బిడ్డని నెల బిడ్డని ఇంతంత బిడ్డలు ఉంటారు, మీరు చూసారు లేదో, అదో రకమైన తెలుపు ఉంటుంది. అది పూర్తిగా ఎరుపు అనలేం, అది పూర్తిగా తెలుపు అనలేం, అది పూర్తిగా రెడ్ అనలేం, అదో రకమైన భయంకరమైన రంగు. అలాంటి రంగు వచ్చిందంటే ఎవరికి చెప్పండి? మిరియాము అహరోనులకి. మీకు ఏం అర్థమవుతుంది? ఇతరుల రంగును కానీ, ఇతరుల నడకను కానీ, ఇతరులను బాడీ షేమింగ్ చేసినా, ఇతరుల మీద లేనిపోయిన మాటలు మాట్లాడినా, ఇతరుల యొక్క కామెంటరీ, ఇతరుల మీద మీరు కామెంటరీ ఎక్కువ చేస్తే, వాళ్ళ యొక్క అందం మీద కానీ, జుట్టు మీద కానీ, వాళ్ళ బట్ట మీద కానీ, వాళ్ళ తినే విధానం మీద కానీ, వాళ్ళ కళ్ళు మీద కానీ, ముక్కు మీద కానీ, నాలుక మీద కానీ, మాటల మీద కానీ ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాడు. మీరు కావాలంటే గమనించండి, అందరిని ఎక్కిరించుకు తిరిగిన వాళ్ళు చివరికి ఏం బాగుపడిపోయారో పెద్దమ్మల్ని అడగండి చెబుతారు. అందరి కాపురాలకి పేర్లు ఎట్టి తిరిగిన ఒక ఆవిడ మీరు గమనించండి, కొంతమంది ఉంటారు అందరు కాపురాలకి పేర్లు పెట్టినా ఈవిడికి ఉన్నతమైన భర్త ఏమి వచ్చాడు, రోజుకి ఎగరెత్తనేసి కూడా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, మాట మీకు అర్థమవుతున్నాయా? ఒకరికి పేరు పెట్టావో దేవుడు నీకు పేరు పెడతాడు. ఒకరు రంగుని ఎటకారం చేసావో దేవుడు నీ రంగు ఎండకడతాడు. ఒకరి కళ్ళుని ఎటకారం చేసావో దేవుడు నీ కళ్ళు సంగతి చూస్తాడు. ఒకరిని బాడీ షేమింగ్ చేస్తావో నువ్వు బాడీ షేమింగ్ చేయబడేలాగా ఆయన ఖచ్చితంగా కొన్ని విషయాలు నిలబెడతాడు. నువ్వేదైతే ఎత్తుతావో అది ఖచ్చితంగా కోస్తావు. మిరియాం బాగా వినండి, మిరియాం అహరోనులు ఏం సాధించారు మీరు చూడండి. 11వ వచనంలో అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మొబైల్ చెప్పండి, మేము పాపం చేసాం అంటున్నారు. గుర్తుపెట్టండి, మోసే బాగా వినండి, మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు. అహరోను వ్యభిచారం చేశాడా? లేదు. మిరియాం తప్పుడు మాటలు ఏమైనా మాట్లాడిందా? లేదు. మిరియాం ఏమైనా దొంగతనం చేసిందా? లేదు. అహరోను మిరియాములు ఎక్కడైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా? లేదు. తాగి దొల్లినట్టుందా? లేదు. మరి పాపం అంటే ఏంటి? ఇతరుల రంగు కోసం, ఇతరుల కాపురాల కోసం మాట్లాడడం కూడా పాపమే. ఆ మాట మీకు అర్థమవుతున్న లేదో? వాళ్ళ పాపం చేసామన్నారు, ఆ పాపం చేసిన వాళ్ళకి డిసీజ్ వస్తే, ఆ భయంకరమైన రోగం వస్తే, ఆ రోగం తగ్గాలి అంటే సూత్రం ఏంటి చెప్పిన, ఎవరినైతే బాధ పెట్టారో మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ కోసం ప్రాధేయపడితే కానీ వాళ్ళకి స్వస్థత రాలేదంటే గుర్తుపెట్టుకో. ఆ మాటలు మీకు అర్థమవుతుంది లేదు? మోసే వచ్చి మళ్ళీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే కానీ, మోసే వచ్చి వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తే కానీ, అసలు అహరోను ప్రార్థన కానీ మిరియామ ప్రార్థన కానీ దేవుడు వింటున్నాడా? తన ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాడు. మీరెవరినైనా ఎటకారం చేసినా, మీరెవరినైనా ఏడిపించినా, మీరెవరి మీద కాని మాటలు మాట్లాడినా, మీ వల్ల ఎవరైనా ఏడిస్తే, ఆ ఏడ్చే ఏడుపు దేవుడి దగ్గర ఏడిస్తే, వాళ్ళ మనసుల్లో బాధ పెడితే, ఈ నలుగురు కలిసి నన్ను ఎటకారం చేస్తాను ఒక వ్యక్తి కానీ ఏడ్చాడో మీ సంగతి ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. దేవుని పిల్లలైతే నోరిప్పితే సువార్త మాట్లాడండి, చేత కాకపోతే చెప్పండి, నోరుకి జిప్పేసుకోండి. సాధ్యమైతే దేవుడి మాటలు మంచి మాటలు మాట్లాడండి. మాట్లాడటం మీకు రావట్లేదా? చక్కగా నోరు మూసుకుని మాకు ఏం తెలియదు బ్రదర్ అని వచ్చేయండి, అంతేగాని వేరొక మాట మాట్లాడితే అది దుష్టు నుంచి పుట్టింది. గుర్తుపెట్టుకోండి, దేవునికి వ్యతిరేకమైన మాట ఇక్కడ మోసేని బాధ పెట్టింది. అక్కడ ఉన్న మాట చెబితే అక్కడ యాకోబు కుటుంబాన్ని బాధ పెట్టింది. ఇక్కడ ఉన్న మాటలు తిరిగే చెబితే చివరికి ఏమైంది చెప్పండి? నాయకత్వానికి తలనొప్పులు తెచ్చాయి. ఎక్కడైనా మీరు చూడండి, ఒక ఫేవరెటిజం అనేది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫేవరెటిజంలో కొండాలకి పెద్దపేట వేస్తున్నారు. ఇంకా ఏం జరుగుతుంది? త్వరగా ముగిద్దాం. ఇంకా ఏం జరుగుతుంది ఒకసారి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోసేతో ఎలాగో సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క మనుషుల్ని నువ్వు పంపవలను.
ప్రతి వాడు ప్రధానుడై ఉండవలను. మీరు జాగ్రత్తగా వినండి. ఆ కింద అధ్యాయంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. అదే సంఖ్యాకాండంలో మోసే అట ఏగిలి వారిని పిలిచాట. ఆ ఏగిలి వారిని 12 గోత్రాలు, 12 గోత్రాల నుంచి 12 గోత్రకర్తలు, ఈ గోత్రకర్తలను అందరినీ పంపించాడు. ఎక్కడికి? ఏగిలి వారిగా వాళ్ళు ఏం జరుగుతుందో చూసి రావడానికి. చూసి వచ్చిన వీళ్ళందరూ ఏం చేయాలండి? మోసే గారి ప్రాబ్లం ఇలా ఉందండి, ఈ 11 మంది ఉన్నారండి, లేదంటే ఇలా ఉన్నారండి, వాళ్ళు మనకన్నా ఎత్తుగా ఉన్నారండి, పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారని మోసే గారికి చెప్పాలి. వీళ్ళు మోసే గారికి చెప్పకుండా ఎవరు చెప్తున్నారు? జనాలకు చెప్తున్నారు. చెప్పేవాళ్ళు తినంగా చెప్తున్నారా? జనాలను భయపెడుతున్నారు. కొంతమంది ఉంటారండి, వాళ్ళ బుద్ధి ఏంటి చెప్పనా, ఏదో ఒకటి చూస్తారు, జరిగింది ఎంత అయితే చెప్పండి అంత జరిగిందని భయపెడతారు. భయపెట్టరా? కొన్నిసార్లు ఎవరికైనా ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నారు అనుకోండి, సర్లేరా ప్రార్థన చేద్దాం అందరూ ఉన్నాగా అనాలి. అలా కాకుండా నీకే వచ్చింది ఏంట్రా బాబు ఇదంతా అన్నావే అనుకోండి, ఏమవుతాడండి వాడు? నీకే జరుగుతుంది ఏంటి ఇలాగంటే ఏమైపోతాడు చెప్పండి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక పేషెంట్. డాక్టర్ గారు ఏమనాలి? ఏం బాధపడకు, ఎవరి దగ్గర తగ్గకపోయినా నా దగ్గర తగ్గుతుంది అనాలి. డాక్టర్ అలా అనకుండా ఒకడు వచ్చి ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడు అనుకోండి, ఏమైపోతాడు చెప్పండి? అంతే సంగతులు, అక్కడే 2 మోసం అయిపోతాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక సంగతిని పెద్ద చేసి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి? కొంతమందికి అదో బుద్ధండి, ఎంత ఉంటే అంత చేసి మాట్లాడతారు. అయ్యో అలాగరా, నీకు తెలియదురా బాబు, ఇదిరా అని అడుగుతున్నాను. అంత ఆవేశం దేనికి? అంత కంగారు దేనికి? ఏదో ఇప్పుడైతే నష్టపోయినట్టు, అరే నీకు తెలియదురా ఏదో అయిపోతుంది, ఇంత ఆందోళన దేనికి? నీ కంగారే సగం మందిని చంపేసేలా ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? లేని వార్తలు వీళ్ళు వెళ్ళారట. ఈ వెళ్ళిన 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు పక్కపోతే ఈ 10 మంది ఏం చెప్పారు చెప్పండి? ఏం చెప్పారు? వీళ్ళు చెప్పింది చెప్తున్నా, చాలా పొడవున్నారు, వాళ్ళు నెఫీని పోలు ఉన్నారు, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, ఇప్పుడు కనుక మనం చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున మనం చచ్చిపోతాం, ఆయన ఐగుప్తు నుంచి మనం వచ్చింది చనిపోవడానికి వచ్చామా, మళ్ళీ నడని తిరిగి వెళ్ళిపోదాం అన్నారంట. ఎక్కడికి? ఐగుప్తుకి. పైగా ఏమని తిడుతున్నారు చూడండి, ఆ 14 అధ్యాయంలో 2వ వచనంలో, ఆ 14 అధ్యాయం 2వ వచనంలో మరియు ఇంకా మొదటి వచనంలో, ఆ స్వరం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలందరూ ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తున్నారు? జనాల్ని ఏడిపించేలాగా బిల్డప్ ఇస్తున్నారు. ఎవరు చెప్పండి? ఈ 10 మంది. నడుతున్నాను వీళ్ళ పెద్దలని, గోత్రకర్తలని, ప్రధానమంత్రులని ఈ 10 మందిని పంపిస్తే ఈ ఇద్దరు పక్కకుండగా ఈ 10 మంది జనాల్ని బలపరుస్తున్నారా, ఏడిపిస్తున్నారా? వీళ్ళ పెద్దలయల్లో ఒక విషయాన్ని దాయడం రాదు, ఒక భయాన్ని దాయడం రాదు, ఒక భయాన్ని భయపడకుండా ప్రజలకు మోటివేషన్ చేయడం రాదు. వీళ్ళ పైపైకి ఎంత పెద్ద చేతి చూపిస్తున్నారంటే, వీళ్ళు ఎంత ఫ్రేమ్వర్క్ ఎంత ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతున్నారంటే, వీళ్ళ పెద్ద రేఖాలు ఎక్కడ తగలెట్టారు? భయపడొచ్చా? అలా భయపెడితే ప్రజలందరూ రాత్రి అంతా ఏడ్చారట, ఎలిగెత్తి ఏడ్చారట. మరి ఇశ్రాయేలు అందరూ మోసే అహరోనుల మీద సనిగారట. నడుతున్నారు, గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. మోసే మీద ఎందుకు సనుగుతున్నారు? వీళ్ళు ఉన్న వార్తని పెద్ద చేసి చెబుతున్నారు. నా మాటలు అర్థమవుతుంది లేదో? అక్కడ బాగా వినండి. మిరియాము అహరోను మోసే చుట్టూన్న వారిని సమాధానపరిచారా, చెడగొట్టారా? మళ్ళీ అడుగుతున్నాను, బాగా వినండి. ఇక్కడ 10 మంది పెద్దలు సమాధానపరుస్తున్నారా, చెడగొడుతున్నారా? ఎవరు దేవుని పిల్లలు? ఒక వార్తను చెప్పడం చేతగాని వారు దేవుని పిల్లలు కారు. చెప్పే విధానం తెలియాలి. నిజమే, వాళ్ళ బలంగానే ఉన్నారు, నిజమే, వాళ్ళ నెప్పీలు పోలు ఉన్నారు, నిజమే, వాళ్ళు చంపేస్తారు, నిజమే. కానీ అది ఎక్కడ చెప్పాలి? ఈ భయపడే మనుషుల మధ్య చెప్పొచ్చా? ఎవరికి చెప్పాలి? మోసేకి చెప్పాలి. మోసే వెళ్ళి ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. నువ్వెవరు చెప్తున్నావు? అమాయకులకు చెప్తున్నావు. ఈ కొండిగాలు చేసే పని ఏంటి చెప్పనా? చెప్పాల్సిన వాళ్ళకి చెప్పరు. చెప్పండి, చుట్టూన్న అమ్మాయిలు చెప్తారు. దీనివల్ల ఏం జరుగుద్ది? ఇలా కంగారు అయిపోయి టమాటాలు దొక్కేతారు, దొక్కేది చెప్పండి. అవరా చెప్పండి? ఇలా కంగారు అయిపోతారా, అయిపోరా? మొత్తానికి కంగారు అవుతారు. ఎంత తెలియెత్తారు చూడండి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఏల చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చును. చివరికి ఎవరిని తిడుతున్నారు? మోసేని తిట్టారు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? వీళ్ళు ఇలా అవడానికి కారణం ఎవరు? చూసిరా అంటే చెప్పండి, కాల్చి వచ్చినారు.
చూసి వచ్చి ఎవరికి చెప్పాలి? మోసేకి చెప్పాలి. వీళ్ళు వచ్చి ఎవరు చెప్తున్నారు? పబ్లిక్ చెప్తున్నారు. నేను చాలామంది ఇది ఒక బలహీనత ఉంటుందండి మనకి. మాట్లాడవలసిన వ్యక్తులతో మాట్లాడకుండా చిన్న చిన్న వ్యక్తులతో మీరు మాట్లాడితే దాని వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నిజంగానే మీ కళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం పడింది అనుకోండి, ఇంటికి అలా ఇంటి పెద్ద ఉంటాడుగా ఆయనకి చెప్పండి. నిజంగానే ప్రాబ్లం ఉందనుకోండి, ఇంటికి ఒక తల్లి ఉంటుందిగా ఆ తల్లికి చెప్పండి. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఆ ప్రాబ్లం సమాధాన పరచబడుతుందా? ఇంకా పెద్దదవుతుంది. దాన్ని చక్కదిద్దడం అంటారా, చెడగొట్టడం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక విషయం ఉంటే ఈ వ్యక్తికి చెప్తే ఈ మనిషి బాగుపరుస్తాడా బాగుపరచడా నీకు తెలియాలి చెప్పే ముందు. దేవుడు ఇవన్నీ లెక్కలో తెస్తాడు, లెక్కలో ఖచ్చితంగా తెస్తాడు. నువ్వు అప్పుడు దేవుడి దగ్గర నిలబడి, దేవా నేను చూసిందే చెప్పాను, విన్నాదే చెప్పాను, నా తప్పేముంది ప్రభువా, వాళ్ళ పొడవగానే ఉన్నారు, బలంగానే ఉన్నారు అంటే, రే నువ్వు చూసింది నిజమే, విన్నది నిజమే, కానీ నువ్వు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పలేదు, నువ్వు పక్కకు రా అంటాడు. గుర్తుపెట్టుకో. మన దేవుడు సత్యం చెప్పమనడమే కాదు, ఆ చెప్పేది ఎక్కడ ఎలా చెప్పాలో చెప్పండి నీకు తెలియాలి. ఇంకేం జరుగుతుంది కిందకి వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, మేము తిరిగి ఐగుప్తికి వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి, వారు మనం నాయకుడిని ఒక నియమించుకొని ఐగుప్తికి తిరిగి వెళుతామని ఒకడితో ఒకడు చెప్పుకొని బాధ అని చెప్పండి. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చేసారంటే వీళ్ళకి నాయకుడిని అడుగుతున్నాను. ఇదే నాయకత్వాన్ని ఒక నాయకుడిని అంటే వీళ్ళకి తిరిగి వెళ్ళాలంటే ఎవరు ఉండాలని అర్థమవుతున్నారు? నా మాటలు మాకు అర్థమవుతుంది లేదు. ఈ మాటలు వీళ్ళకి తిరిగి వెళ్ళాలంటే ఈ మాటలు మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? వీళ్ళకి తిరిగి వెళ్ళాలంటే నాయకుడు ఉండాలని అర్థమవుతుంది. మరి ఒకప్పుడు నాయకుడు ఉండాలని మీకు అర్థమవుతుంది తిరిగి వెళ్ళాలంటే. ఇదే నాయకత్వాన్ని మరి ఎర్ర సముద్రం ముందు ఎందుకు అడగలేదు? అప్పుడు అడిగితే ఎవడు యువతలకి. గుర్తుపెట్టుకోండి. ఎర్ర సముద్రం దాటినప్పుడు నాయకుడు గుర్తు రాలేదు, మన్నా తింటున్నప్పుడు నాయకుడు గుర్తు రాలేదు, స్వస్థతలు పొందుతున్నప్పుడు నాయకుడు గుర్తు రాలేదు, మధురముగా నీళ్లు మార్చినప్పుడు నాయకుడు గుర్తు రాలేదు. వీరికి ఎప్పుడు నాయకుడు గుర్తు వస్తుందని చెప్పండి? ఎగ్గొట్టి దేవుడి మీద సనిగి మోసే మీద తిరిగి వెళ్ళిపోవడానికి వీళ్ళకి ఎవరు కావాలంట? ఇప్పుడు చెప్పండి. వీళ్ళకి నాయకుడు కావాలనగానే వీళ్ళకి నాయకుడు ఎవరు కనబడతారు చెప్పండి? ఈ లేని వార్తను చెప్తున్నారా? ఆ 10 మందిలో ఎవరో ఒక నాయకుడిగా పెట్టుకోరు చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? ఎలా పాడవుతాయంటే ఒక విషయాన్ని ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదో తెలియకుండా సమాధానం కన్నా అసమాధానం కలగజేస్తే దేవుడు అంటున్నారు, మీరు నా పిల్లలు కారు. నువ్వు మాట్లాడితే ఒక కాపురం బాగుపడాలి, నువ్వు మాట్లాడితే ఒక స్నేహం బాగుపడాలి, నువ్వు మాట్లాడితే ఒక సంఘం కట్టబడాలి, నువ్వు ఎక్కడైనా ఒక గంట మాట్లాడితే వాళ్ళు ఆత్మీయంగా బలపడాలి, నువ్వు ఎవరితోనే మాట్లాడితే వాళ్ళ సంతోషంగా ఉండాలి. కానీ నువ్వు మాట్లాడొచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనుకుంటున్నావా? సాతానా అని పిలుస్తాడేమనుకుంటున్నావా? ఏం జరుగుతుంది చూడండి. వాళ్ళ ప్రస్తుతానికి బాగా వినండి. వాళ్ళు చేస్తున్న పని చూడండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎరికో గోళ్ళను పడగొట్టడానికి సిద్ధమైన దేవుడు. ఇంకా మీరు చూడండి, ఫరో రథాలను మట్టి కరిపించిన దేవుడు ఈ బలవంతులను కూడా మట్టి కరిపిస్తాడు. మీరు ఏం భయపడకండి. నీ 10 మంది చెప్తే ఎంత బాగుండండి. చెప్పారా? ఫరోనే పడగొట్టాడు దేవుడు, ఫరో రథాలనే ఎర్ర సముద్రంలో ముంచాడు దేవుడు, ఇదిగో పెద్ద పెద్ద గోడలనే పాలదోలాడు దేవుడు. దేవుడు ఇన్ని కార్యాలు చేయగలడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు. అసలు మన దేవుడు మన పక్షాన్ని ఉంటే ఈ నెఫీలు ఏం చేస్తారు, ఫిలిస్తీన్లు ఏం చేస్తారు, కానాను తెగలు ఏం చేస్తారు, వీళ్ళందరూ ఏం చేయగలరని వీళ్ళు మోటివేషన్ చేస్తే బాగున్ను. అలా చేయకుండా, గతాన్ని జ్ఞాపకం చేయకుండా వాళ్ళ భయాన్ని ముందుకు తెచ్చేసరికి దేవుని సంఘాన్ని ఏం చేశారు చెప్పండి? గలిబిలికి కారణం చేశారు. ఏమైనా బాగుపడ్డారా? మీరు ఇంటికి వెళ్ళక చదవండి ఆ 14వ అధ్యాయాన్ని. ఏదైతే మా పిల్లలు మా భార్యలు కత్తివాత చస్తామా, అందుకే దేవుడు మనం తీసుకొస్తారంటే ఈ భయపడి కాని మాట్లాడిన వాళ్ళందరూ ఒకవైపు నిలబడమన్నాడు. మోసే మాట ఎవరైతున్నారో, ఆ యెహోషువ మాట, కాలేబు మాట ఎవరైతున్నారో వాళ్ళందరినీ పక్కకు రమ్మన్నాడు. ఆ మాట విని భయపడుతున్న వాళ్ళందరినీ పక్క వెళ్ళమన్నాడు. రాత్రికి రాత్రి వారి భార్యల్ని పిల్లల్ని చంపేశాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదు? దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. ఒక వార్తను చెప్పే విధంగా చెప్పలేనందుకు ఎంత రక్తపాతం జరిగిందంటే మీరు నమ్మగలుగుతున్నారా? గొడవలు ఎలా స్టార్ట్ అవుతాయి చెప్పండి? డైరెక్ట్గా వచ్చి కర్రచి కూడా వేస్తారా? గొడవలు ఎలా జరుగుతాయి చెప్పండి? డైరెక్ట్గా వచ్చి కత్తిచ్చి నరికేస్తాడు? ఎలా జరుగుతాయి చెప్పండి? ఎవడే ఎడతాడు ముందు పొల్ల?
ఆ చిన్న మాటే గాలివాటంలో సాడితే ఆ గాలివాటమే పెను తుఫాను అవుద్ది, ఆ తుఫానే గొడవ కారణం అవుద్ది. ఆ కోపంలో వాడు కర్రో చుత్తో కత్తో ఎత్తుతాడు, అందు చేస్తాడు. ఇదంతా జరగాలంటే ప్రారంభంలో ఎవడో వాళ్ళకి లేని మాట, కాని మాట, ఉన్న మాట, లేని మాటని చెప్పుండాలి. దానివలన ఇన్ని గొడవలు జరుగుతాయి. ఈ వాక్యాలు వింటుంటే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవా, నా వలన పలానా వాళ్ళు ఇడిపోయారు ప్రభువా. దేవా, నా వలన అత్తమామలు గొడవ వచ్చింది ప్రభువా. దేవా, నా వల్ల పలానా స్నేహితులు విడిపోయారు ప్రభువా. దేవా, నా వలన ఇలా జరిగిందని ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు ఎవరికైనా జ్ఞాపకం వస్తే, దేవా నన్ను క్షమించు ప్రభువా అని మాత్రం ఖచ్చితంగా అడగండి. నాకు చెప్పే విధంగా చెప్పడం రాలేదు ప్రభువా, నేను నిజమే చెప్తున్నాను అనుకున్నాను, కానీ ఇన్ని గొడవలకు కారణమవుతానని అనుకోలేదు ప్రభువా అని దేవుని క్షమాపణ అడగలేదో నేను చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లెక్కల్లోకి తీసుకొస్తాడు. దేవుడు కొండ మీద కూర్చుని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుని కుమారులు అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారే కాదు, నీతి కొరకు నిలబడిన వారు, ఆకలి దప్పులు గలవారు, హృదయశుద్ధి గలవారు. ఇది మాత్రమే కాదు, దానితో పాటు సమాధానపరచువారు. త్వరగా ముగించేద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదలు వచ్చిందండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదలు వచ్చిందండి. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50,000 బంటులను, ఈడెవరండి? దావీదు గారు అబ్బాయి. ఏం చేస్తున్నాడండి? పొద్దున్నే లేచిపోయాడట. ఏం చేస్తున్నాడు? బాగా రెడీ అయిపోయాడట. ఇంకేం చేస్తున్నాడు? ఈడు బాగా రెడీ అయిపోయాడు. కొంతమంది ఏజెంట్ని పెట్టుకున్నాడట. రాజుగారి దగ్గరికి గొడవలు తీర్చుకోవడానికి వస్తారు చూసారా, ఆ గొడవలు తేల్చడానికి వచ్చిన అందరిని పిలుస్తున్నాడు. పిలిచి ఏం చేస్తున్నాడు చూడండి, ఉదయమే లేచి బయలుదేరి పట్నం యొక్క గుమ్మం మార్గం మీద తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడి వారు ఎవరైనా వచ్చుచుండగా కనిపెట్టి వారిని పిలిచి, నువ్వు ఏ ఊరు వాడవని అడుగుచున్నాను, నీ దాసుడైన నేను అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగానే న్యాయముగానే ఉన్నది, కానీ దాన్ని విచారించుటకై నియమింపబడినవాడు రాజునంత ఒకడును లేడు. ఏంటి బాగా అర్థమవుతుంది ఇక్కడ జాతకండి? లీడర్ ఒకరున్నారు. ఎవరు? రాజుగారు. ఆ రాజుగారు లీడర్గా ఉంటే ఆ లీడర్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో మీడియేటింగ్ చేస్తున్నాడు ఎవరు? అబ్షాలోం ఏం చేస్తున్నాడంటే, లీడర్ గారు లోపల ఉంటే ఆ లోపల ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా జనాలను దగ్గర పిలిచి నీట్గా రెడీ అయిపోయి, ఈయనేదో పెద్ద పెద్ద మనిషిలాగా ఒక 50-60 మందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుని, కొంతమందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుని, ఆ కూర్చొని ఒక 50-60 మందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుని పెద్ద బిల్డప్ ఇస్తుంటే వచ్చిపోయే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవరైనా ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారు, ఈయన ఎవరైనా కానీ వీళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? రాజుగారు అబ్బాయి. రాజుగారు అబ్బాయి అంటే మన దావీదు గారు అబ్బాయి అంటే, దావీదు గారు అబ్బాయి అంటే వచ్చిపోయిన పిలిస్తే, రాజుగారు అబ్బాయి పిలిస్తే వీళ్ళకి ఎలా ఉంటుందండి? రాజుగారు అబ్బాయి పిలుస్తున్నాను కానీ రాజుగారు అబ్బాయి వెళ్ళాడు, ఆ పిలిచి మాట్లాడాడు, ఏంటి మీ గొడవ ఏంటి చెప్పండి, నాయకుడికి నేను చెప్తాను కానీ పలానా గొడవ జరిగిందండి, ఇలా జరిగిందని కానీ మొత్తం గొడవ అన్నాడట. అంత న్యాయం అంతా నీవైపు ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నీవు మాట్లాడుతున్న గొడవ న్యాయమే, నువ్వు సరిగ్గానే చెప్పావు, న్యాయం అంతా నీవైపు ఉంది, కానీ నీది రైట్ అని చెప్పడానికి ఒక సరైన న్యాయవాది రాజుగారి దగ్గర లేడన్నాడంట. ఇప్పుడు ఆ చెప్పినోడికి ఎలా ఉంటుంది చెప్పండి? మరి ఎలా అండి సరైనోడు లేకపోతే? మరి సరైనోడు లేడని నేను బాధపడుతున్నాను. నాకు ఎప్పటి నుంచో నా గుండెలు ఉండిపోయింది ఏంటంటే, అసలు రాజుగారి దగ్గర న్యాయవిధిగా నేను ఉంటే చెప్పండి బాగుండి అనిపిస్తుందని. కానీ వీళ్ళందరూ ఏమంటారు చెప్పండి? అవునండి, ఉన్నది ఉన్నట్టు మీరు అర్థం చేసుకుంటున్నారు అంటాడా? జనాల్ని ఎలా మోటివేషన్ చేస్తున్నాడు చూడండి. ఎప్పుడు కొంతమంది మధ్యలో ఇది ఒక రకమైన పనికిమాల పనులు ఉంటాయండి. మేనోళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఈ మధ్యలో గేమ్లు ఆడే వాళ్ళు ఉంటారు చూసారా, అదో రకమైన బుద్ధేలకి. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆ మేని వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, నీ వ్యాజ్యము సరిగానే ఉంది, న్యాయముగానే ఉంది, నీకు మేలే జరుగుద్ది. అయితే రాజుగారి దగ్గర నీ పక్షాన ఉత్తరం ఇచ్చేవాడు ఎవడో లేడు, తీర్పు చెప్పేవాడు ఎవడు లేడు అనగానే, అవునా ఇప్పుడు ఎలాగనగానే ఏం బాధపడకేలా రా అని, మరియు తనకు నమస్కారం చేయటకే వచ్చిన ఆ వ్యక్తిని ఎవరినైనా సరే దగ్గరికి వస్తే చెయ్యి చాపి పట్టుకొని ఆ వ్యక్తికి ముద్దు పెట్టి లోపల తీసుకెళ్ళట. ఆ విన్నోడికి ఎలా ఉంటుంది చెప్పండి?
నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా విని బాధపడక నీకు ఇంత అన్యాయం జరిగిందని ఆడి భుజం మీద చేసి, అయ్యో ఇంత అన్యాయం జరిగిందని ఆడి ముఖం మీద ముద్దెట్టి, నేనే కనుక రాజుగారి దగ్గర ఉంటే ఖచ్చితంగా నీకు న్యాయం తీరుతున్నాను. కానీ ఈ బాధ చెప్పుకున్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? రాజుగారి కొడుకు మా చెయ్యట్టుకున్నాడు, రాజుగారి కొడుకు మాకు ముద్దెడుతున్నాడు అని కానీ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది చెప్పండి? ఇతను రైట్ అనిపిస్తుంది. కొండేలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? ఇంటికి పిలుస్తారు, మనకి టీ ఇస్తారు, ఇంటికి పిలుస్తారు, టీలో బిస్కెట్ కూడా ఇస్తారు, ఇంటికి పిలుస్తారు, వాళ్ళు మనకు భోజనం పెడతారు. ఆ భోజనం పెడుతున్నప్పుడు అంటాడు, హే తమ్ముడు కొంచెం ఫ్రై అయ్యి అంటాడు వీడు. అనగానే ఇలా ఆవిడ తమ్ముడు తమ్ముడు అని కొంత వేస్తుంది, అలా ఆవిడ ఫ్రై వేస్తుంది, ఈ టీ ఎత్తాడు, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానేస్తారు. ఇప్పుడు తింటున్నప్పుడు మనకి ఏనిపిస్తుంది అంటే ఇంత ప్రేమగా మనల్ని చూసుకుంటున్నారు, అసలు ఏం జరిగిందంటే అక్క అని మొదలెడతాడు వీడు. ఈ తిన్నవాడు ముద్దగదం గిడికి. కొండలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, నీకు టీ ఇప్పిస్తారు, టిఫిన్ ఇప్పిస్తారు, దోశ కూడా వేస్తారు గుర్తుపెట్టుకోండి, చట్నీ కూడా ఆడేస్తారు గుర్తుపెట్టుకో, అన్నీ నీకు వేస్తాడు, అన్నీ చేస్తాడు, నీకు మేలే ఏదో చేస్తూ ఉంటారు. ఆ మేలు వెనకాల వాడు చేస్తున్న ఆ మేలు వెనకాల ఖచ్చితంగా కీడు ఉంటుంది. అబ్షాలోము ఎజెండా ఏంటి చెప్పినా గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు చూడండి, తీర్పునందుటకే రాజునకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షాలోము ఏ ప్రకారం భుజాల మీద చేయలేడు, ముద్దులు పెట్టడం, భుజాల మీద చేయలేడు, ముద్దులు పెట్టడం, భుజాల మీద చేయలేడు, ముద్దులు పెట్టడం, ఈ తీయడి మాటలు ముద్దులు పెట్టి ముద్దట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే వీళ్ళందరూ అబ్షాలోము వైపు తిరిగిపోయి అందరూ అన్నారట, మాకు నెక్స్ట్ నాయకుడు ఎవరైనా ఉండాలి అంటే చెప్పండి అబ్షాలోమే ఉండాలి. వీడి సింహాసనం ఎక్కడానికి, బాగా వినండి, వీడు రాజుగారి స్థానంలో కూర్చోడానికి వీడి గాస్పల్ ఉపయోగించుకున్నాడా, గాసిప్స్ ఉపయోగించుకున్నాడా చెప్పండి? నా మాటలు మీకు అర్థమైంది. కొండగాళ్ళు ఇన్ని రకాల యాసాలు వేస్తారు, వాళ్ళు మనకి మంచిగా భోజనం పెడతారు, మంచిగా జ్యూసులు ఇప్పిస్తారు, మంచిగా మన భుజాల మీద మాట్లాడతారు. అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిందని మన గుండెల మీద లాక్కుంటారు. మనం అనుకుంటే ఇది ప్రేమ, మనకి ఇంత ప్రేమించేస్తున్నారు అని చెప్పి ఉన్నవి లేనివి అసలు ఏం జరిగిందంటే అని మొదలెడతాం. ఎవరి దగ్గర ఆడు మొత్తం వింటాడు, నీ వైపు తిప్పుకుంటాడు, నేను చూపిస్తాడు, నేను కారణాలు చేసి ఆడు సాధించాలనుకున్నవన్నీ చెప్పండి సాధిస్తాడు. నేను అడుగుతున్నాను, యోసేపు కుటుంబంలో గొడవలు రావడానికి ఆ 17 ఏళ్ళ అబ్బాయి చెప్పాల్సిన విధంగా చెబితే బాగుండు. ఎవరికి చెబితే బాగుండు, వాళ్ళకి చెబితే బాగుండు. రెండోది వాళ్ళ అన్నీలతో పంచుకుంటే బాగుండు. మూడోది వాళ్ళ అన్నీలు వచ్చి అడిగితే బాగుండు. నాలుగోది వాళ్ళ నాన్నగారు యాకోబు గారు అడుగుతున్న వాళ్ళు గద్దిస్తే బాగుండు. ఇదంతా బాగా వినండి. ఎవరికి వాళ్ళే మనసులో పెట్టుకుని ఏం సాధించే చెప్పండి, నష్టపోయారు. మోసే మిరియాములు వీరంతా కలిసి ఏం చేస్తారు చెప్పండి, ఒక మ్యారిటల్ లైఫ్ కోసం, ఒక అమ్మాయి కోసం డిస్కషన్ పెట్టుకుని వాళ్ళ పచ్చని స్నేహాల మధ్య, పచ్చని సహోదర ప్రేమలో వాళ్ళు చిచ్చులు పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూడండి, నాయకులుగా 11 మంది నిలబెడితే అందులో 10 మంది వాళ్ళు భయపడమే కాకుండా అందరినీ భయపెట్టారు. చివరికి ఏం సాధించారు చెప్పండి, యెహోవా చేతిలో రాత్రికి రాత్రే చచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, దావీదు గారిని గద్దె దించడానికి, దావీదు గారిని లేని వ్యక్తిగా క్రియేట్ చేయడానికి, దావీదు గారిని పక్కకు వచ్చేయడానికి వీళ్ళు చేసిన పనికిమాలిన పని ఏంటి చెప్పినా, దావీదు గారి దగ్గర ఒక్కడు కూడా మంచోడు లేడు అన్నారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా చెడగొట్టే మాటలు చెప్తుంటే మీకు ఇదే గుర్తు. ఆ వ్యక్తి ఏమంటాడంటే ఎవడ మంచోడు కదంటాడు, ఆడికి ఉన్న బుద్ధి అది గుర్తుపెట్టుకోండి. ఆడి మీద చెప్తాడు, ఈడి మీద చెప్తాడు, ఈడి మీద చెప్తాడు, ఈడి మీద చెప్తాడు, ఈడి మీద చెప్తాడు. మరి ఎవడ మంచోడు కాకపోతే మరి ఎవర్రా మంచోడు అంటే ఆడి దగ్గర ఆన్సర్ ఉంది. ఎవరు చెప్పండి, నేనే మంచోడు, మీరు నన్నే ఎన్నుకోండి గుర్తుపెట్టుకోండి. నాయకులు ఇప్పుడు మీరు తెల్లారితే మీరు చూడండి, న్యూస్ మీడియా ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక్కో పార్టీకి ఒక ఛానల్ ఉందా లేదా చెప్పండి. ఎంతసేపు ఈ ఛానల్ ఎవరి కోసం చెప్తే చెప్పండి, టీడీపీ కోసం చెప్తుంది. ఎంతసేపు ఈ ఛానల్ ఎవరి కోసం చెప్తే చెప్పండి, వైసీపీ కోసం చెప్తుంది. ఈ ఛానల్ కొత్తగా వస్తుంది ఇప్పుడు జనసేన కోసం చెప్తుంది. ఇదంటే ఏంటి చెప్పండి? జనాలు అలాంటి వాళ్ళంటే అసలు ఏం జరిగిందో పూర్తిగా వినరు, ఏం జరిగిందో సీన్లోకి వెళ్ళరు, ఏం జరిగిందో వెనక ముందు ఆలోచించరు. ఏది వింటే అదే నిజం అనుకుంటారు, ఏది చూస్తే అదే నిజం. అందుకే తెల్లారితే న్యూస్ మీడియా పని ఏంటి చెప్పినా, లేని వార్తలు చెప్పడంలో దిట్ట ఎవరో చెప్పినా ఈ వార్తా ఛానల్ గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే ఇప్పుడు గాస్పల్ చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు చెప్తున్న వాళ్ళు సమాధానపరిచే వాళ్ళు లేరు. వీళ్ళందరూ ఎవరు చెప్పినా లేని వార్తని, కాని మాటని, ఉన్న మాటని సరిగ్గా చెప్పడం రాక కుటుంబాలని, సంఘాలని చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి విని పెద్దలు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి లేదా సంఘాల్లో చెప్పండి. ఇలాంటి విని సేవకుని బయటికి తోసేసిన దాఖలు ఉన్నాయి లేదా చెప్పండి. ఇలాంటి విని సేవకుడే సంఘ నాయకుల మీద తిరగబడే దాఖలు ఉన్నాయి లేదా చెప్పండి. ఇలాంటి విని భార్య భర్తలు ఇద్దరు ఇడిపోయిన ఉన్నారో లేదా చెప్పండి. కేవలం కొండె మాటలు విని పచ్చని కాపురాన్ని పాడు చేసుకున్న భార్య లేదా భర్త లేదా చెప్పండి.
ఇవన్నీ నేను చూస్తున్నాను కానీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జరిగాయి, ఈ జరిగిన చరిత్రలో కూడా జరిగాయి. అది దేవుడు చెప్తున్నాడు. లీడర్స్ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ మధ్యలో చేస్తున్న ఈ కుప్పగంతుల పనులు చివరికి ఏం సాధించాయి చెప్పండి? దావీదుని బాధ గురిచేసే. నడుతున్న అబ్షాలోము ఏమైనా బాగుపడిపోయాడా? అడ్డంగా ఎదుగునుండి అడ్డంగానే చెప్పండి శత్రువులు చేసేలో చచ్చిపోయాడు. ఏం బాగుపడిపోరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఆయన తక్కువ చేసి ఈయన తక్కువ చేసి నువ్వేదో గొప్ప అయిపోతే ఎంతకాలం కవర్ చేస్తావు? నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే దేవుడు ఇంకొకరిని తీసుకొచ్చి నీ కోసం మాట్లాడేలా చేస్తాడు. నువ్వు ఇతరులను బాధ పెడితే దేవుడు నిన్ను బాధ పెడతాడు. నువ్వు ఇతరులను నిలబెడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎవరి కోసమే నువ్వు చెడ్డగా మాట్లాడితే నీ కోసం 100 మంది చెడ్డగా మాట్లాడేవాడిని దేవుడు తయారు చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. సాధ్యమైతే చెప్పండి సమాధానపరచండి, లేదంటే నోరు మూసుకోండి. సాధ్యమైతే సువార్త చెప్పండి, లేని వార్తను అనవసరమైన వార్తలు చెప్పకుండా నాలుకను చెప్పండి అదుపు చేసుకోండి. యెహోవాకి వ్యయమైన వాటిలో ఏంటి చెప్పినా లేని వార్తను పుట్టించడం. లేని వార్తను పుట్టించినప్పుడు పెద్ద పాపాలంటే వ్యభిచారాలు, సిగరెట్లు కాల్చడాలు, దొంగతనాలు చేయడాలు, ఎదురు నరహత్యలు, ఇవే కాదు పాపం. పాపం అంటే చెప్పినా ఒక వార్తను తెనంగా చెప్పడం రాకపోయినా చెప్పండి అది పాపమే. ఈ బుద్ధి అంతా ఎవరికి ఉంటుందంటే మీరు రాత్రి చూస్తారు, అది దేవుడి బుద్ధి కాదు చెప్పండి, సాతానుగాడి బుద్ధి. మీరు దేవుని పిల్లలైతే ఒక సహోదరుని సంపాదించుకునే మాటలు చెప్తారు, అది సాతాను సంబంధాలు అయితే యోబు మీద నేరాలు ఎలా మోపుతున్నాడో మీరు కూడా అందరి మీద చెప్పండి నేరాలు మోపుకుంటూ తిరుగుతారు. ఇది ఒక్కడు చూడండి, త్వరగా ముగిద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. నీ పొరుగు వానితో నువ్వు వ్యాధ్యమాడవచ్చు కానీ పరును గుట్టు బయట పెట్టకము. వినువాడు ఏంటంటే నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండా. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు చూడండి, బాగానండి. నీ పొరుగువానితో వ్యాజ్యం ఆడవచ్చు కానీ నీ పొరుగువాని గుట్టు బయట పెట్టుకోడు. నీ పొరుగువానితో మాట్లాడు. నీకు గొడవ వచ్చిందా, నీకు ఏదైనా ఆడికి నీకు తగని గొడవ ఏమైనా ఉందా, దానికోసం మాట్లాడు. వాడు నీ ప్రాపర్టీ తీసుకున్నా మాట్లాడు, వాడు నీ దగ్గర ఏం డబ్బులు కాసి మాట్లాడు, కానీ అంతవరకే మాట్లాడు. కానీ మనం చేసే పని ఏంటి చెప్పినా అక్కడి వరకు మాట్లాడాల్సిన మనం ఏం చేస్తామంట, ఆడి గుట్టు బయట ఎట్టకు. ఇక ఆడికి గొడవ వస్తే గొడవ కోసమే మాట్లాడు, కానీ మనం ఏం చేస్తాం, అప్పటి వరకు ఆడితో చెట్టా పట్టాలేసి తిరిగి నీడు ఏమంటాడంటే అసలు ఆడు ఎలాంటోడు అంటే అంటాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా ఆడితో తిరిగో కనుక. ఇప్పుడు గొడవ వచ్చింది మనకి, గొడవ అయినప్పుడు ఈ గొడవ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు వాడి గురించి. ఏమని చెప్తున్నాడు, ఆడు అలాగండి, ఈడు ఎలాగండి, మీరు ఎలాగనంటే మరి ఇన్ని రోజులు ఏం చేస్తావు, ఆడు సంకనాకేమని అడుగుతున్నాను నేను. ఇన్ని రోజులు ఏం చేస్తావు, ఇన్ని రోజులు ఆడు మోచేతి నీళ్ళు తాగావా, ఆడు అడుగులకు మడుగులు ఎత్తావని అడుగుతున్నాను. ఏం చేస్తావు, ఇంట్లో ఏం చేస్తావు, ఇప్పటి వరకు బాగానే తిరిగో, ఆడితో కలిసి టీలు తాగో, కాఫీలు తాగో, ఐదున్నా ఈదున్నా, ఆ ఊరెళ్ళో ఈ ఊరెళ్ళో అన్నీ బాగా తిరిగో. ఇప్పుడు గొడవ వచ్చేసరి కానీ ఏమంటున్నావు, మొత్తం అన్ని ఇప్పుడు ఆడి గురించి చెప్తున్నావు. ఇది దేవుడికి నచ్చుతుందా? దేవుడు ఏమన్నా చెప్పినా నీకు గొడవ ఏదన్నా అంటే చూసుకో, కానీ వాడి గురించి పట్టుకెళ్ళి వేరే దిక్కున వాడి గురించి చెడ్డగా చెప్పావనుకో, దేవుడు అన్నాడు నీ గుట్టు నేను బయట ఎడతానన్నాడు. నీ గొడవ ఉంటే గొడవ వరకే, ఆడికి నీకు కేసు ఉంటే కేసు వరకే చూసుకో, కానీ వాడి గురించి లేని మాటలు మాట్లాడి అసలు వీడు ఎలాంటోడు అంటే బ్రదర్ అని ఇప్పుడు కొత్తగా ఎందుకు ఊదుతున్నావు? మొన్నటి వరకు 10 సంవత్సరాలు ఆడుతూ తిరిగావు కదా, 2 ఏళ్ళు ఆడుతూ తిరిగావు కదా, 1 year ఆడుతూ తిరిగావు కదా, నెలలు ఆడుతూ తిరిగినప్పుడు నీకు కనబడలేదా? ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమైపోయాడు, నీకు చెడ్డ అయిపోయాడు. దేవుడు అంటున్నాడు వ్యాజ్యం ఆడినప్పుడు వ్యాజ్యమే వాడు, కానీ ఆ వ్యాజ్యం ఆడకుండా ఆడు గుట్టు బయట పెట్టావో ఈయనవాడు ఏమనుకుంటాడు, అరే ఇడు మంచోడరా, ఇది బాగా చెప్తున్నాడు అనుకుంటాడా? ఆడి గురించి వెళ్ళి నువ్వు ఇంకొకటి గురించి చెప్తే, ఆడి గురించి నువ్వు ఇంకొకటి దగ్గర చెప్తే వినేవాడు ఏమనుకుంటాడు, నువ్వు మంచోడు అనుకోడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు పెద్ద తేడాగాడు అనుకుంటాడు, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్పినా తిరిగి 2 రోజులు ఆడుతూ తిరిగాడు, ఇప్పుడు ఆడి గురించి నాకు చెడ్డగా చెప్తున్నాడు, ఇప్పుడు నాతో తిరుగుతాడు. మళ్ళీ వెళ్ళి చెప్పండి నిన్నే అసహ్యించుకుంటారు, నిన్నే తక్కువ చేస్తారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, దానికన్నా ఏమన్నాడు చూడండి కిందకి, సమయోచితమైన మాట, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన ఎండి ఫలములో
ఉంచబడిన బంగారు అంటే ఏ సమయానికి ఏ మాట మాట్లాడాలో పెద్దమ్మ చెప్పండి, పెద్ద అయినా నీకు తెలియాలి. సమయోచితం అంటే ఏ టైంకి ఏం మాట్లాడి నీకు తెలియాలి. నాకు తెలుసులే, నేను విన్నదే చెప్తున్నాను, చూసిందే చెప్తున్నాను. నువ్వు విన్నదే చెప్తున్నావులే, చూసిందే చెప్తున్నావులే, కానీ ఏ టైంలో చెప్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నావు, ఇవన్నిటికీ షరతులు వర్తిస్తాయి. నువ్వు చెప్పాల్సిన విధంగా చెప్పకపోతే నువ్వు ఉన్న మాటనే చెప్పినా దేవుడు తీర్పుల్లోకి తెస్తాడు. అందుకే సాధ్యమైతే ఒకరి కోసం మాట్లాడడం మానేయండి. ఇది మీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఎవరైనా ఎవరి కోసమని అడిగితే నాకు తెలియదు బ్రదరు, ఆయన నేను తెలిసినా చెప్పను బ్రదరు, ఎందుకురా అని అడుగుతారు. దేవుడు చెప్పొద్దన్నాడు బ్రదరు. సామెతల్లో ఇలా ఉంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలా ఉంది. సాధ్యమైతే సమాధానపరిచే విషయాలే దేవుడు చెప్పమన్నాడు. మీ మధ్య చెడిపోయే విషయాలు నిజమైనా నేను చెప్పలేను బ్రదర్ అని మీరు నోరిప్పి చెప్పండి. అప్పుడు అడిగిన వాడికి కూడా భయం కలుగుతుంది. కానీ మీరు ఎలాంటోళ్ళు, టీ ఇప్పితే చాలు చెప్పండి, మొత్తం చెప్పేస్తారు. ఇంకా ఆడు కూర్చోబెట్టి సాంబార్ ఎత్తే చాలు మొత్తం చెప్పేదని అంటున్నాను. ఇది దేవుడికి నచ్చుతుందా? అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు ఇదే ప్రాబ్లం ఉంటే దేవుడు ఇదే అంటున్నాడు, నిజంగానే వాడి వల్ల ఇబ్బంది కలుగు, ఫైనాన్షియల్గా దెబ్బకొట్టాడో, ఎలాగ దెబ్బకొట్టాడో, మొత్తం మీద వాడి వల్ల బాధ కలుగుతున్నావు, ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం ముగిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదము చేసిన ఎడల నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతను నీ మాట విని ఎడల నీ సహోదరుని మీకు దేవుని మైండ్ సెట్ అర్థమవుతుందా? ఎవరితోన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు ఒంటరిగా వెళ్ళాడిని గద్దించు, అప్పుడు ఏం సంపాదించుకుంటావు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మనసల్లా ఒకటేనండి, ఒక వ్యక్తిని మనం సంపాదించుకోవాలి అంతే. సాతానుగాడి మనసల్లా ఒకటేనండి, చెప్పండి, వ్యక్తుల్ని చెడగొట్టి దూరం చేయాలి. అది సాతాను మనసు. దేవుడి మనసు వ్యక్తుల్ని సంపాదించడం. ఏమన్నాడు? నిజంగానే గొడవ పెట్టాడు, నిజంగానే ఇబ్బంది పెట్టాడు, నిజంగానే వాడు నీకు బాధ కలిగించాడు అనుకో, ఎల్లు నువ్వు పర్సనల్గా మాట్లాడు. మరి నీ వల్ల నేను బాధపడుతున్నాను నిజంగా చెప్పండి. ఎవరన్నా మనల్ని బాధ పెడితే మీరు ఆలయాలకు చెప్పండి, ఆడు నన్ను చాలా బాధపడుతున్నారని. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆడికే చెప్పండి, అన్న నేను రాత్రులు చాలా బాధపడుతున్నాను అన్న, అన్న నీ గురించి నేను చాలా బాధపడుతున్నాను అన్న, నీ వల్ల నేను చాలా దుఃఖం వస్తున్నాను, ఆడికి డైరెక్ట్గా చెప్పండి. నిజంగా ఆడికి మనస్సాక్షి పనిచేస్తాడు, గద్దెంపడతాడండి. నిజంగా ఆడికి మనస్సాక్షి పనిచేస్తే ఈ డైరెక్ట్గా వచ్చి నా వల్ల బాధపడుతున్నాను అంటున్నానని వాడు నాకే చెప్తున్నాడంటే నేను ఇలా చేయకూడదని నిజంగా ఆడికి మనస్సాక్షి ఉంటే బాధపడతాడు. ఒకవేళ అది విన్నా కూడా ఇంకా నేను బాధ పెట్టాడంటే ఆడి సంగతి చెప్పండి దేవుడు చూస్తాడు. ఇది సమయోచితంగా వ్యవహరించవలసిన తీరు గుర్తుపెట్టుకోండి. ఈ పెద్ద ఆత్మీయ విషయాలు ఏం కాదు, కానీ మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన సంగతులు గుర్తుపెట్టుకోండి. ఈ పెద్ద మర్మగర్భమైన ప్రసంగాలు ఏం కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాలను కట్టే ఉన్నతమైన సంగతులను మాత్రం మర్చిపోకండి. రాస్తున్నాడు, నీ సహోదరుని సంపాదించుకో. మొదట నువ్వు వెళ్ళు, మాట్లాడు, వినలేదా 2-3 సాక్షులను తీసుకెళ్ళు, మాట్లాడు, వాళ్ళు కూడా వినలేదా, ఆ తర్వాత సంఘాన్ని తీసుకెళ్ళి, వినలేదా, ఆ తర్వాత వాటితో డిస్కషన్ పెట్టుకో, వదిలే అన్నాడు. అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి? ముందు 2 చెప్తాం, తర్వాత 3 చెప్తాం, ఆడి గురించికే, తర్వాత సంఘం అంతా చెప్తాం, తర్వాత ఊరంతా చెప్తాం, అప్పుడు వెళ్ళి ఎవడు చెప్తాం? లాస్ట్లో ఆడికి చెప్తాం. అప్పుడు ఆడు ఏమంటాడు? చిన్న ఊరు మీరు ఏదో ఊరంతా సాటి నా గురించి అంటాడండా. నువ్వు ముందే చేయాల్సిన పని ఏంటి? ముందు ఆడి దగ్గరికి వెళ్ళాలి. వాడు వినకపోతే ఆడు తరపున నీ తరపున కానీ 2 పెద్ద మనుషులు తీసుకెళ్ళాలి. అప్పుడు వినకపోతే సంఘాన్ని తీసుకెళ్ళాలి. కానీ నువ్వేం చేస్తావు? అంత రివర్స్. ముందు చెప్తావు, తర్వాత 3 చెప్తావు, తర్వాత ఊరంతా చెప్తావు, సంఘం అంతా చెప్తావు. అందరు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి రేపు సమాధాన పడదామనంటే నాకు చెయ్యాల్సిన నష్టం అంతా ఊరు వాడ సాటి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి సమాధాన పడతానంటే ఆడు ఏమంటాడు? గుండెల్లో నీ కోసం పెట్టుకుంటాడా, పెట్టుకోడా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, సాధ్యమైతే సమాధానపరచండి, సాధ్యమైతే సువార్త చెప్పండి, సాధ్యమైతే ఒకరిని సంపాదించుకోండి. కాని మాట ఏది చెప్పినా అది దేవుని పరిచర్య కాదు, చెప్పండి, సాతాను పరిచర్య. దేవుడు సమాధానపరుచుకుంటాడు, సాతాను చెడగొడతాడు. అందుకే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం, చదువు ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు.
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. జాగ్రత్తగా వినండి, హృదయ శుద్ధి అనే దాని కిందే పెట్టిందండి. చెప్పండి, సమాధానపడతాం. హృదయ శుద్ధి అనేది కన్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడతారు. నీకు నేను అడుగుతున్నాను, నీ గుండెలో నుంచి సువార్త రావట్లేదంటే నీకు లోపల సువార్త లేదు. ఏముంది చెప్పండి? పనికి మన చెత్త అంతా ఉంది. ఆ ఇంటి గొడవలు ఎక్కించుకుంటావు, ఈ ఇంటి గొడవలు ఎక్కించుకుంటావు, అక్కడ గొడవలు ఎక్కించుకుంటావు, లేని వార్తలన్నీ గుండెలో పెట్టుకుంటావు. మరి నోరిప్పితే ఏమొస్తుంది? సువార్త వస్తుందా? ఇలాంటి దుర్వార్తలన్నీ వస్తాయి. నీ గుండెల్లో నుంచి, నీ నోట్లోంచి సువార్త రావాలి అంటే నీ మనసంతా ఏముండాలి చెప్పండి? వాక్యము, దేవుడు, ప్రార్థన, సహవాసం, మంచి మాటలు, ఇలాంటి వాక్యాలు ఇవి మాత్రమే నీ గుండెల్లో పెట్టుకుంటే సాధ్యమైతే సువార్త మాట్లాడతావు. వ్యక్తుల కోసం తక్కువ మాట్లాడతావు. కానీ నువ్వు వ్యక్తుల కోసం ఎక్కువ మాట్లాడుతున్నావంటే నీకు దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు. నీ గుండెల్లో దేవుని వాక్యం లేదు. హృదయ శుద్ధి అంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టే. చెప్పండి, నోరు మాట్లాడదు. నీ హృదయంలో సువార్త నిండితే సువార్త మాట్లాడతావు. కానీ సోది మాట్లాడుతున్నావంటే నువ్వు సోదిగాళ్ళలాగే, ఆడు ఎలాగైతే అటు ఇటు తిరుగుతాడో మీరు కూడా చెప్పండి, అటు ఇటు తిరుగుతూ ఆ వార్త ఈ వార్త ఈ వార్తలన్నీ గుండెల్లో పెట్టుకుంటే మనుషుల్ని చెడగొట్టే పనులే చేస్తారు తప్ప మనుషుల్ని కట్టే పనులు మీరు ఎప్పటికీ చేయలేరు. ఒక మనిషిని, ఒక కాపురాన్ని పాడు చేస్తే దేవుడు మీ కాపురాన్ని కూడా చెప్పండి పాడు చేస్తాడు. ఒక వ్యక్తిని బలపరిచి, ఒక వ్యక్తిని స్థిరపరిచి, ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా మారిస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుతాడు. మనమందరం సమాధానపరిచే వాళ్ళం, మనమందరం దేవుని కుమారులు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా నాకు తెలియదు తండ్రి. ఇవి కనబడుతున్నవి చిన్న చిన్న సంగతులుగా మాకు కనబడుతున్నా మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి పాడు చేసే విషయాలు. సమయోచితంగా మాట్లాడడం రాని ఎవరైనా తండ్రి కుటుంబాలని, సంఘాలని, తండ్రి నాయకత్వాన్ని, సహోదరుల్ని పాడు చేస్తారు తండ్రి. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే దానివలన జరిగేది నష్టాలు అంతే ఇంత కాదు. నీతిమంతుల కుటుంబాల్లోనే తండ్రి